ఇంట్రోవర్ట్ మాట్లాడటం కష్టం, కానీ మాట్లాడటం మొదలు పెడితే కంటెంట్ ఆపడం కష్టం. ఈరోజు మన గెస్ట్ ఒక ప్యాషనెట్ ఫిల్మ్ మేకర్ అండ్ ప్యాషనెట్ డైరీ ఫార్మర్, ది ఫౌండర్ ఆఫ్ హిల్ సిటీ అండ్ ద ఫౌండర్ ఆఫ్ గోల్డెన్ మీడియా, మిస్టర్ సుధీర్ కుమార్ కుర్రు. సో కమింగ్ టు ద పాయింట్, మన డైలీ లైఫ్లో ఒక కీ రోల్ ప్లే చేసే బేసిక్ నీడ్ మిల్క్. మీరు రోజు తీసుకునే మిల్క్ సేఫ్ అనుకుంటున్నారా? మిల్క్ అడల్ట్రేషన్ అంటే ఏంటి? దీనివల్ల మన హెల్త్కి ఉండే ఇంప్లికేషన్స్ ఏంటి? చిన్నపిల్లలు, ప్రెగ్నెంట్ ఉమెన్ అడల్టరేటెడ్ మిల్క్ తాగడం వల్ల ఎలాంటి కాంప్లికేషన్స్ వస్తాయి? మిల్క్ తీసుకునే ముందు మనం కన్సిడర్ చేయాల్సిన ఫ్యాక్టర్స్ ఏంటి? అసలు మిల్క్కి ఉండే డైలీ డిమాండ్ని మిల్క్ ఇండస్ట్రీ ఎలా ఫుల్ఫిల్ చేస్తుంది? ఎప్పుడైనా ఓ డైరీ ఫామ్ పెట్టుకోవాలనుకున్నారా? సో దెన్ దిస్ పాడ్కాస్ట్ ఇస్ ఫర్ యూ. ఆయన ఫిల్మ్ మేకర్ అవడం వల్ల డైరీ విషయాలతో పాటు సినిమా ముచ్చట్లు కూడా పెట్టాను. సో ఆయనతో మాట్లాడిందో తెలిసింది ఏంటంటే, ఒక టార్గెట్ ఆడిటోరియం అంటే ఏంటో తెలుసుకున్నా. ఒక ప్యాషనెట్ ఫిల్మ్ మేకర్ అవ్వాలనుకునే మైండ్ సెట్ ఏ విధంగా ఉంటుందని కూడా తెలుసుకున్నా. సో ఇంకెందుకు లేట్, సో బిఫోర్ గోయింగ్ టు ద పాడ్కాస్ట్, మీ అందరికి ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి. ఈ పాడ్కాస్ట్ని స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు 1.5x స్పీడ్లో చూస్తే మీ అందరికి బెటర్ ఎక్స్పీరియన్స్ ఉంటుందని అనుకుంటున్నా. అండ్ మోరోవర్ చాలామంది మా పాడ్కాస్ట్ని చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మరిన్ని మంచి కంటెంట్లు మీ ముందు తీసుకురావడానికి ట్రై చేస్తామండి. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇంకా లేట్ అయింది, పాడ్కాస్ట్లోకి తెలిపోదాం. హాయ్ అన్న, హాయ్ అజయ్. థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు ది ఏటీసీ పాడ్కాస్ట్ అన్న. సో బిన్ లాట్ ఆఫ్ ఇటరేషన్స్ తర్వాత ఫైనల్లీ ఒక మంచి డే తీసుకొని మా దగ్గర వచ్చారు ఇప్పుడు ప్రెసెంట్. థ్యాంక్ యూ, ప్లెజర్ ఈజ్ ఆల్ మైన్. లైక్ నేను యాక్చువల్గా సుందర మాస్టర్ ట్రైలర్, టీజర్ ఇవన్నీ చూశాను. చూసిన తర్వాత లైక్ నేను కూడా అప్పుడే ఫ్రెష్గా స్టార్ట్ చేశాను మాట పాడ్కాస్ట్ ఛానల్ ఏదైతే ఉందో. ఫస్ట్ యాక్చువల్గా ఒక ఫిల్మ్ మేకర్గా ఏదైనా మంచి కంటెంట్ నా పాడ్కాస్ట్లో పెట్టుకుందాం అని చెప్పేసి ఫస్ట్ మెసేజ్ చేసిన ఫస్ట్ పర్సన్ మీరే మాట నాకు. ఐ మీన్ నేను అప్పుడు మీకు అప్రోచ్ అయ్యాను కూడా 1 year బ్యాక్ యాక్చువల్గా. ఆ టైంలో డైరెక్ట్గా నేను వచ్చి మీకు పాడ్కాస్ట్ అడిగాను అనమాట. ఎవరు ఇతను అసలు ఏంటని ఆలోచించలేదు ఫస్ట్ థింగ్. అది అప్పుడు ఆ రోజు ఐ మీన్ ఐ ఫెల్ వెరీ గుడ్ అన్న ఫర్ యూ. బట్ ఏంటంటే ఆ రోజు ఆ టాపిక్ యాక్చువల్లీ నేను సినిమా గురించి మీతో డిస్కస్ చేద్దామని వచ్చాను. బట్ సినిమా ఒకటే కాకుండా ఇంకా అదర్ టాపిక్స్ కూడా నేను మాట్లాడదామని చెప్పేసి అనుకున్నాను అనమాట ఆ రోజు. బట్ అప్పుడు మీరు ఏం చెప్పారంటే లైక్ సినిమా పరంగా ప్రెజెంట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అయిన కళ్యాణ్ గారు చాలా బెస్ట్ ఆప్షన్ అని చెప్పేసి మీరు నాకు కళ్యాణ్ గారిని పంపించారు. సో ఆయనతో కూడా పాడ్కాస్ట్ చేశాను, మీరు చూసి ఉంటారు కంప్లీట్గా. సో వర్కౌట్ అయింది బాగానే. ఐ హ్యాపీ ఫర్ దట్ అన్న. అండ్ నెక్స్ట్ ఆ రోజు మీరు చెప్పింది ఏంటంటే లైక్ టాపిక్ వైజ్గా నేను ఇంకా బెటర్గా మంచి కంటెంట్తో మీ దగ్గరకు వస్తానని చెప్పారు. సో ఫైన్, ఆ రోజు చెప్పిన మాట ఈ రోజు వరకు నాకు గుర్తుంది. సో ఫైన్, ఇప్పుడు మీరు నా దగ్గర ఆ మాట మీద వచ్చారు. థ్యాంక్స్ అన్న. అదొకటి. నెక్స్ట్ యాక్చువల్గా నేను మంచి కాంటెంట్తో వస్తానలేదు, మన ఇద్దరికి రైట్ టాపిక్ దొరికిన రోజు మనం పాడ్కాస్ట్ చేద్దామని అన్నా. సో ఇప్పుడు నేను రీసెంట్ టైమ్స్లో దువ్వాడ సరౌండింగ్స్ ఆ టైంలో అటుపక్క వెళ్ళానన్నా. అయితే అక్కడ ఒక డైరీ ఫామ్ ఉందన్నమాట నార్మల్గా. ఆ డైరీ ఫామ్కి నేను నార్మల్గా వెళ్ళి ఒక పాడ్కాస్ట్ తీసుకుందాం, అంటే ఒక బిజినెస్ పాడ్కాస్ట్ చేద్దాం అని చెప్పేసి నేను వాళ్ళకి అప్రోచ్ అయ్యానమాట. అక్కడికి వెళ్ళి డీటెయిల్స్ అన్ని కనుక్కుంటే తీరా తెలిసింది ఏంటంటే అది సుధీర్ గారిది అని చెప్పారన్నమాట. రైట్. నేను లిటరలీ షాక్ అట ఆ రోజు. అయితే షాక్ అయిన తర్వాత అసలు ఏంటి ఫిల్మ్ మేకింగ్ నుంచి ఈ డైరీ ఫార్మింగ్ రావడం ఏంటి అసలు అబ్బా అని చెప్పేసి నేను చాలా షాక్లో ఉన్నాను అనమాట ఫస్ట్ థింగ్. అండ్ అసలు ఎందుకన్నా ఐ మీన్ ఆ షిఫ్ట్ ఏంటి, అసలు ఎప్పుడు స్టార్ట్ చేశారు ఇదంతా? సో యాక్చువల్లీ బేసిక్గా పాయింట్ ఏంటి అజయ్, నేను తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి షిఫ్ట్ అయ్యి డైరీ ఫార్మింగ్కి రాలేదు, ప్యారలల్గానే జరుగుతుంది. సినిమాలే, బిజినెస్సే. సో అవుట్ ఆఫ్ ప్యాషన్ స్టార్ట్ చేశాను. యాక్చువల్లీ Feb 7th, 2021 నా ఫార్మ్ స్టార్టింగ్. సో ఇట్స్ బీన్ 4 years నౌ. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. అండ్ ఫామ్ స్టార్ట్ చేశారు, బాగుంది. అసలు ఏ ఉద్దేశంతో స్టార్ట్ చేశారన్న నార్మల్గా? అంటే ఐ మీన్ చాలామంది బిజినెస్ పరంగా వెళ్తారు, రైట్? మీరు కరెక్ట్గా చెప్పచ్చు. అసలు ఫిల్మ్ మేకర్ నుండి ఫామ్ తీసుకోవాలనే ఒక థాట్ ఎందుకు వచ్చింది నార్మల్గా? ఇంకా చాలా చేయొచ్చు కదా బిజినెసెస్. 2011లో బీటెక్ పాస్ అయిన వెంటనే ఇమీడియట్గా నేను పేరెంట్స్ని ఒప్పించి నేను హైదరాబాద్ వెళ్ళి నేను సినిమాలు వర్క్ చేస్తూ వచ్చా. సో ఫ్రమ్ 2011, 2020 నాకు ఎక్కడ గ్యాప్ రాలేదు. ఎప్పుడో సినిమాకి మధ్య 1-2 months గ్యాప్. ఆ టైంలో వైజాగ్ రావడం, ఫ్యామిలీతో చిల్ అవ్వడం, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడం. సో ఇది నా లైఫ్ స్టైల్ ఇలా ఉండేది. 2020లో నేను సురేష్ బాబు గారి దగ్గర
'చాకినీ డాకినీ' అనే ఫిల్మ్‌కి సుధీర్ వర్మ గారు డైరెక్టర్. ఓకే. దానికి నేను కో డైరెక్టర్‌గా వర్క్ చేస్తుండేవాడిని. హ్మ్. ఆ సినిమా ప్రీ ప్రొడక్షన్ జరుగుతుంది. షూట్‌కెళ్ళాలి. ఆ టైంలో లాక్‌డౌన్ అనౌన్స్ చేశారు. సో, కొంచెం గ్యాప్ ఉంది. ఒక 15-20 డేస్ ఇంటికి వెళ్ళి రండి. సిట్యుయేషన్స్ ఏం బాలేదు కదా! అని పంపించారు. నేను ఇంటికొచ్చా. ఇంట్లో టైం ఏం చేస్తున్నా 15 డేస్ కాస్త 1 మంత్ అయింది. 2 మంత్స్ అయింది. నేను చాలా మంచి గ్యాప్ దొరికిందిరా అని చెప్పి నేను చాలా ఎంజాయ్ చేశాను. ఇన్‌ఫాక్ట్ ఫ్యామిలీతో చాలా మంచి టైమ్ స్పెండ్ చేశాను. 2 మంత్స్ అయిపోతుంది. ఇంకా కాల్ రాలేదు. సాలరీస్ పడట్లేదు. మన దగ్గర ఉన్న సేవింగ్స్ అంటే అరవకరం అసిస్టెంట్ డైరెక్టర్ ఎంత సంపాదిస్తారో మీకు తెలుసు. దానికి తోడు మనకు వచ్చిన డబ్బులు వచ్చినట్టు ఖర్చు పెట్టడమే తప్ప ఇంట్లో ఇవ్వడం గానీ, లేకపోతే సేవింగ్స్ గానీ ఇట్లాంటిదేం లేదు. సో, ఉన్న కొంచెం సేవింగ్స్ కూడా అయిపోతా ఉన్నాయి. సాలరీస్ పడట్లేదు. ఏంట్రా అంటే ఒక ఇండస్ట్రీ పెద్దలందరూ ఒక మీట్ కలిసారు. మళ్ళీ సినిమాలు ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలీదంటున్నారు. సినిమాలు అసలు స్టార్ట్ అవుతాయా లేదా అనే క్వెషన్ మార్క్ ఉంది. ఓటీటీలో సినిమాలు రిలీజ్ చేయడం స్టార్ట్ చేశారు. నాకు అర్థం కాలేదు. ఏదో జరుగుతా ఉంది. ఇక మన జీవితంలో సినిమా లేకపోతే ఏంట్రా అని చాలామంది ఇంటర్వ్యూస్‌లో క్వెషన్ అడుగుతా ఉంటారు. మీరు సినిమా ఇండస్ట్రీకి రాకపోతే ఏం చేస్తారు అని. ఆ నాకు పాయింట్ నేనే ఆ క్వెషన్ అడిగాను. ఏందిరా స్వామి నువ్వు ఇప్పుడు ఇండస్ట్రీ లేదు. సినిమాలు లేవు. నెక్స్ట్ ఏం చేస్తావు? అన్న క్వెషన్ వచ్చినప్పుడు నాకు అర్థం కాలేదు ఏం చేయాలో. సరే ఏదో చేయాలి అని మా ఫాదర్ యాక్చువల్లీ నాకు ఆ టైంలో కొంచెం బాగా నా గైడెన్స్ అనుకోండి లేకపోతే నాకు మా ఫాదర్ ఇచ్చిన కంప్లీట్ నాలెడ్జ్‌తో నేను బిజినెస్ చేయాలని డిసైడ్ అయ్యా. హి వాస్ ద ఫస్ట్ బిజినెస్ పర్సన్ ఇన్ అవర్ ఫ్యామిలీ. నాది ఇన్‌ఫాక్ట్ అతను తర్వాత చేస్తున్నా కాబట్టి సెకండ్ జనరేషన్ అనాలి. బట్ నేను ఫ్రెష్ బిజినెసే చేద్దామని డిసైడ్ అయ్యాను. బికాజ్ మా ఫాదర్ బిజినెస్ నాకు కొంచెం కరెక్ట్ కాదని అనిపించింది. సో, ఏం చేద్దాం అని అన్ని నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ చూస్తున్నాము. ఏ ఆప్షన్స్ నచ్చట్లేదు. ఏంట్రా అంటే మా ఫాదర్ అప్పుడు నాకు ఒక మంచి సలహా ఇచ్చారు. నీకు బిజినెస్ చేయడం ఓకే. నీకు నీ కస్టమర్స్ ఎవరో తెలుసా? నువ్వు మార్కెట్ చేసుకోగలవా? నువ్వైతే ప్రొడక్ట్ అయితే లేదా సర్వీస్ అయితే ఏదైతే పెడుతున్నావో అది నువ్వు చేయగలుగుతావా? అని క్వెషన్ అడిగేసరికి నాకు అర్థం కాలేదు. హ్మ్. అసలు మనం చేయగలుగుతామా అనే పెద్ద క్వెషన్ వచ్చినప్పుడు నాకు ఆ క్వెషన్ అడిగేసరికి నాకేం అర్థం కాలేదు. అప్పుడు నేను చెప్పాను, లేదు డాడీ నాకెవరో తెలీదు. బట్ చేయాలనుకుంటున్నాను. ఏం చేయాలో కూడా క్లారిటీ లేదు. నాకు సజెషన్ ఇవ్వండి. అన్నప్పుడు మా డాడీ చెప్పింది ఏంటంటే మార్కెటింగ్ అండ్ కస్టమర్ బ్యాంకు వెతకకుండా చేసే వ్యాపారాలు నిత్యావసర వస్తువులు అన్నారు. ఓహ్! సో, రోజువారీ ఒక మనిషి జీవితంలో వాడే నిత్యావసర వస్తువుల్ని నువ్వు వ్యాపారంగా స్టార్ట్ చేస్తే నీకు బెటర్‌గా ఉంటది అని చెప్పడంతో నేను అక్కడ మళ్ళీ ఆలోచించా. న్యూస్ పేపరు, ఫుడ్డు, పచ్చడ్లు ఇది రామోజీరావు గారి ఇన్స్పిరేషన్. పచ్చడ్లు, న్యూస్ పేపర్ ఇదంతా. తర్వాత కిరాణా షాపు ఇట్లా ఆప్షన్స్ వస్తుంటే వన్ ఆఫ్ ద ఆప్షన్ డైరీ ఫార్మ్. ఓకే. సో, అప్పుడు మా డాడీతో జోక్ కూడా చేస్తుండేవాడిని. నాన్న చిన్నప్పుడు నువ్వు చదువుకుంటున్నప్పుడు చదవకపోతే నీకు గేదెలు ఇస్తా అన్నారా? మళ్ళీ అదే సజెషన్ ఇప్పుడు నువ్వు ఇప్పుడు నువ్వు నాకు మళ్ళీ సజెస్ట్ చేస్తున్నావు. అని కొంచెం జోక్ చేస్తూ ఉండేవాడిని. బట్ జోక్స్ అపార్ట్ అతను డైరీ ఫార్మింగ్ చాలా బాగుంటుంది. బికాస్ కల్తీ పాలు చాలా ఎక్కువైపోయాయి. నువ్వు ఇప్పుడు కనుక మన ఏరియాలో స్టార్ట్ చేస్తే నువ్వు కస్టమర్ని ఎత్తుక్కోవాల్సిన అవసరం లేదు అని ఆ రోజు మా డాడీ చెప్పడం. నేను రీసెర్చ్ స్టార్ట్ చేశాను. ఒక 6 మంత్స్ రీసెర్చ్ స్టార్ట్ చేయడం. ఒక 19 ఫార్మ్స్ దాకా తిరిగాను. సురేష్ బాబు గారి ఫామ్ హైదరాబాద్లో ఉంది అది. తర్వాత అనకాపల్లి, రాజమండ్రి, ఇటు విజయనగరం అలా మల్టిపుల్ ఫార్మర్స్తో మాట్లాడడం, డైరీ ఫార్మ్స్ కలవడం. ఆ రీసెర్చ్లో నాకు 30 సంవత్సరాలు నేను తాగుతున్న మిల్క్, దాని వెనకాల ఉండే ఈ స్కామ్ ఇదంతా అందరి ద్వారా తెలుసుకుంటే ఖచ్చితంగా డైరీ ఫార్మ్ చేయాలనిపించింది. సో దెన్ ఐ హ్యావ్ డిసైడెడ్ నాకు మోటో ఉంది. ఖచ్చితంగా డైరీ ఫార్మ్ చేద్దామని ఆ రోజు స్టార్ట్ చేశా. కానీ గుడ్ డెసిషన్ అన్న. బట్ అండ్ కంపేర్ టు సినిమా లైఫ్‌తో చూసుకుంటే సినిమా లైఫ్ ఆల్మోస్ట్ లైక్ హెస్టిక్ లైఫ్ కంప్లీట్‌గా. చాలా ప్రెషర్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. బట్ ఫార్మింగ్‌కి వచ్చేసరికి ఆర్గానిక్, నేచర్, యానిమల్స్ ఇవన్నీ ఉంటాయి. సో, దానికి దీనికి మీరు కోరిలేట్ చూస్తున్నప్పుడు మీరు 100% దేనికి ఇవ్వగలుగుతున్నారు ఇప్పుడు? సినిమా లైఫ్ హెక్టిక్ ఉంటది అనే లేదు. డైరీ ఫార్మింగ్ ఈజీ ఉంటదని ఉండదు. ఓకే. అలాగని సినిమా లైఫ్ ఈజీ ఉండదు. డైరీ ఫార్మింగ్ హెక్టిక్ ఉండదు.
కష్టం అనుకుంటే ఏ పనైనా కష్టమే. ఈజీ అనుకుంటే ఏదైనా ఇష్టమే. సో, ఇక్కడ నేను సినిమాలు చేస్తున్న టైంలో కంప్లీట్‌గా నేను సినిమా వర్క్స్‌లో ఉన్నప్పుడు నాకిక్కడ నా టీమ్ కంప్లీట్‌గా దాని వర్క్ చూసుకుంటా ఉంటది. హుహు. సో, నేను స్టాండర్డ్ ఆపరేషన్ ప్రాసెస్ ఎస్ఓపి డిజైన్ చేసుకున్నాను ఆ ఫార్మ్‌కి. హ్మ్. సో, నేను డిజైన్ చేసుకున్న నా ఎస్ఓపి ప్రకారం చేసుకుంటూ వెళ్ళిపోతది నా టీమ్. అది 1 మంత్ ఆర్ 2 మంత్స్, 3 మంత్స్ జర్నీ అయ్యాక నువ్వు చూసుకుంటే నీ ఎస్ఓపి కరెక్టా? రాంగా? నువ్వు తప్పు చేస్తున్నావా? రైట్ చేస్తున్నావా? అని తెలుస్తది. ఓకే. సో, ప్రతిరోజు నేనే పేడ తీయక్కర్లేదు. నేనే పాలు పితకక్కర్లేదు. నేనే కస్టమర్‌కి పోయక్కర్లేదు. సో, డైరీ ఫార్మింగ్ నడుపుతున్నప్పుడు నేను నా స్టాండర్డ్స్‌లో నేను ఎలా అనుకున్నానో ఆ స్టాండర్డ్స్‌లో పాలు ప్యూర్‌గా జనాలకి ఇవ్వడం కోసం నేను ఒక ఎస్ఓపి డిజైన్ చేస్తుంది. నా టీమ్ కంటిన్యూ చేస్తున్నారు కాబట్టి నాకెక్కడ ఇష్యూ రాలేదు. 2 సెపరేట్ 2 చేసారు. ప్యారలెల్‌గా జరుగుతా ఉంది. ఎప్పుడైనా సినిమా అయిపోయాక గ్యాప్ వచ్చినప్పుడు ఇప్పుడు ఇలా నెక్స్ట్ దీన్ని ఏం చేద్దాం? ఇంకా దీన్ని ఎక్స్‌పాండ్ చేద్దామా? లేతే దీన్ని ఇంకా ఫర్దర్‌గా నా టార్గెట్ ఒకటి ఉంటది కదా! 5 ఇయర్స్‌లో నేను ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ ఫిఫ్త్ యానివర్సరీ చేస్తా. ఓకే. సో, 5 ఇయర్స్ యానివర్సరీకి నా టార్గెట్ ఒకటి ఉంటది. అది నేను రీచ్ అవుతున్నానా లేదా? 10 ఇయర్స్‌కో నాకు ఒక టార్గెట్ ఉంటది. సో, లాంగ్ టర్మ్ గోల్ ప్రకారం మనం ఇలా గ్యాప్‌లు వచ్చినప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాం అనేది డెసిషన్ తీసుకుంటా ఉంటాను. అదే అంటే ఇప్పుడు మామూలుగా అయితే సినిమా పరంగా సినిమాకి సైడ్ చేశారు. దీనికి సైడ్ చేశారు. బట్ ఒకవేళ మీకు ఈ ఫార్మింగ్‌లో ఉండేటప్పుడు మీకు మూవీస్ ఏమైనా వస్తే మరి దీనికి ఆపరేషన్ ఇదంతానా వాళ్ళని పెట్టేసారు పూర్తిగా? యాహ్! అంటే మై టీమ్ ఈస్ నన్ అదర్ దెన్ మై ఫ్యామిలీ. నా ఫ్యామిలీయే నా టీము. ఓకే. ఓకే. కంప్లీట్‌గా నా ఫ్యామిలీ అంతా కూడా డైరీ ఫార్మింగ్ మీదే ఉంది ప్రెజెంట్. సో, ట్రస్ట్ ఇక్కడ మోర్ ఇంపార్టెంట్. నాకు వాళ్ళ మీద ట్రస్ట్ ఉంది. నేను చెప్పింది యాజ్ ఇట్ ఈస్‌గా ఫాలో అవుతారు. లాస్ వచ్చినా, గెయిన్ వచ్చినా అది కంప్లీట్‌గా నా డెసిషన్. సో, నేను ఇప్పుడు డైరీ ఫార్మింగ్‌లో నేను ఒక నెక్స్ట్ ఏం చేద్దామని ఒక ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నా. ఇప్పుడు మళ్ళీ ఇంకొక ఫార్మ్ స్టార్ట్ చేస్తున్నాం. సో, మనం ఆ ఫార్మ్ ఇన్‌స్టాలేషన్ ప్రాసెస్ అంతా నేను దగ్గరుండి చూసుకుంటా. ఈలోపు నాకేదైనా సినిమా వచ్చిందనుకోండి, ఓకే. నేను ప్లాన్ చేసుకొని ఈ ఆపరేషన్స్ అన్నీ నా టీమ్‌కి చెప్పి నేను వెళ్ళిపోతా. అంటే మేజర్ ప్రయారిటీ ఏదని అడుగుతున్నాను మీకు నేను. రెండిట్లో ఏది ఇంపార్టెంట్ అంటున్నారా? 100% 100% 2 నాకు ఇంపార్టెంటే. ఓకే. నేను 100% దేనికోసం పనిచేస్తున్నానో అందుకు దానికి ఇస్తున్నాను నేను అనుకుంటున్నా. అంటే లైక్ నేను సినిమా చేస్తున్నప్పుడు 'గేమ్ చేంజర్' షూట్‌లో నాకు ఓకే. డైరీ కాల్స్ వస్తే ఖచ్చితంగా లిఫ్ట్ చేయను. ఆ! అలాగే ఇక్కడ డైరీలో ఉంటున్నప్పుడు నాకేదో ఇండస్ట్రీ నుంచి క్యాజువల్ కాల్స్ వస్తే ఖచ్చితంగా లిఫ్ట్ చేయను. సో, నేను ఈరోజు ఈ పని చేద్దామని కూర్చుంటే ఆ రోజు దానికి 100% ఇస్తున్నా కాబట్టి ఆ అంతే. రోజు డే సాటిస్ఫాక్షన్. అంటే డే అని కాదు, మంత్ అని కాదు. హ్మ్. ఇప్పుడు నేను డిజైన్ చేసుకున్న ఎస్ఓపి ప్రకారం నేను డైరీలో మంత్లీ వన్స్ ఒకసారి అకౌంట్స్ చూస్తే సరిపోద్ది. డైలీ వన్స్ ఒకసారి రిపోర్ట్స్ చూస్తే సరిపోద్ది. సో, డైలీ 5 మినిట్స్, మంత్లీ 1 అవర్ అంతే నా వర్క్. ఓకే. ఓకే. సో, ఇప్పుడు నేను నెక్స్ట్ ఇన్‌స్టాలేషన్ కాబట్టి ఇప్పుడు నా ఫుల్ టైమ్ దానికివ్వాలి. వన్స్ ఇన్‌స్టాల్ చేసుకున్నాక కస్టమర్ బ్యాంక్ అంతా దానికి అటాచ్ చేసేస్తే మళ్ళీ నేను డైలీ 5 మినిట్స్, మంత్లీ 1 అవర్. మన ఇండియా అనేది వరల్డ్‌లోనే టాప్ ప్రొడక్షన్‌లో ఉందన్న మిల్క్ పరంగా. అంటే పర్ ఇయర్ 200 మిలియన్ టన్స్ ఆఫ్ మిల్క్ అనేది డిస్ట్రిబ్యూట్ చేస్తుందండి పర్ ఇయర్‌కి. అయితే నాకు తెలిసినంత వరకు 20 లీటర్స్ అనుకుంటా అప్రాక్స్ వాల్యూ 20 క్రోర్ లీటర్స్ అనుకుంటా. 20 క్రోర్ లీటర్స్ ఆఫ్ మిల్క్ డైలీ ప్యాకెట్ వైస్‌గా కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తుందన్నమాట. సో, ఇలాంటివి వింటున్నప్పుడు యాస్ ఎన్ కొత్తగా స్టార్ట్ చేసిన ఒక డైరీ ఫార్మర్‌గా మీరు ఎలా దీన్ని తీసుకుంటున్నారు? ఐ మీన్ మీరు ఏ టైప్ ఆఫ్ లెవెల్ ఆఫ్ ఎక్స్‌పెక్టేషన్స్‌తో ఉంటారు? ఆ! ఇలాంటివి విన్నప్పుడు ఖచ్చితంగా చాలా ప్రౌడ్‌గానే ఉంటది. యాహ్! అంటే బేసిక్‌గా నేను రీసెర్చ్ చేశానని చెప్పాను కదా! రీసెర్చ్ చేస్తున్నప్పుడు యాహ్! యాహ్! ఒక హిస్టరీ తెలుసుకుందాం అనుకుంటాం కదా! లైక్ ఇండియా వరల్డ్‌లో టాప్ పొజిషన్‌కి ఎలా ఎళ్ళింది? ఆ! సో, ఆ పొజిషన్‌కి వెళ్ళడానికి కారకులెవరు? ఇవన్నీ తెలుసుకుంటాం కదా! అవును. సో, చాలా ప్రౌడ్‌గానే ఉంటుంది. లైక్ ప్రతిసారి అవసరం ఉన్నప్పుడు రివల్యూషన్ వస్తది. యాహ్! అలా మిల్క్ రివల్యూషన్ తీసుకొచ్చిన వ్యక్తి డాక్టర్ వర్గీస్ కురియన్ అని మీకు ఐడియా ఉందా? డబ్ల్యూసీ కురియన్ అంటారు అంతేనా? ఆ! ఆ! డబ్ల్యూసీ అనుకుంటా. అదే లైక్ వైట్ రెవల్యూషన్. అదే ఫాదర్ ఆఫ్ మిల్క్ అంటారు. ఆహ్, అతను గుజరాత్‌లో యాహ్! జస్ట్ ఒక చిన్న స్టోరీ చెప్తా చూడు. గుజరాత్‌లో 1950s ఆ టైంలో
పాల కేంద్రాలు మొత్తం స్టేట్‌కి 2 ఉండేవి. ఓకే. పాల్కాన్ అని ఒక కంపెనీ ఓకే. తాలూకా పాల్కాన్ ఓకే. అని ఒక బ్రిటిష్ కంపెనీ తాలూకా కంపెనీ ఐ మీన్ ఒక 2 స్టేషన్స్ ఉండేవి. మిల్క్ గ్యాదర్ చేసే స్టేషన్స్. అక్కడి నుంచి మిల్క్ ఢిల్లీ, బాంబే సరఫరా చేసేవారు. ఓకే. మిల్క్ ప్రొడ్యూస్ చాలా అంటే తక్కువ ఉండేది. ఇది సపోజ్ అంటే ఏ ఇయర్‌లో అయిందనేది అంతనా? అదే 1950s ఆ 50s టైంలో. ఆ టైంలో. ఆ! సో, ఆ టైంలో కురియన్ అనే అతను లేదు మిల్క్ ప్రొడ్యూస్ చేస్తున్న ఫార్మర్‌కి కరెక్ట్ మనీ ఇవ్వట్లే. ఎందుకంటే ఇక్కడి నుంచి పాలు అక్కడికెళ్ళేలోపు వాళ్ళు ఆ ప్రైస్‌కి అమ్మాలి. సో, దిస్ ఈస్ నాట్ ద రైట్ ప్రాసెస్ అని అనుకున్నాడు. అతనిలో ఆ ఇదొచ్చింది. సర్దార్ వల్లభాయ్ పటేల్‌తో ఉన్న సాన్నిహిత్యం అతను తాలూకా హెల్ప్‌తో ఆనంద్ మిల్క్ యూనియన్ లిమిటెడ్ అమూల్ అని స్థాపించాడు. ఓకే. అమూల్ సో ఎబ్రివేషన్ అదా? నాకిది యాహ్! తెలీదండి. సో, అమూల్ అని స్థాపించారు. ఓకే. ఆనంద్ మన గుజరాత్‌లో. ఓకే. సో, అక్కడ అతని మోటో ఏంటంటే లేదు ఎవ్రీ డిస్ట్రిక్ట్‌కి ఒక మిల్క్ కలెక్ట్ చేసుకునే ఒక ఇది ఉండాలి. కోఆపరేటివ్ సొసైటీ కోఆపరేటివ్ సొసైటీస్ లాగా మనం ఫార్మ్ అవ్వాలి అని అతను తీసుకున్న స్టెప్ తర్వాత ప్రతి స్టేట్‌కి ఇది ఖచ్చితంగా అవసరం అని చెప్పి ఇవాళ ప్రతి కంట్రీలో ఉన్న ఆల్ స్టేట్స్‌లో ఫార్మర్స్‌కి వాళ్ళ డిస్ట్రిక్ట్‌లోనే ఒక కోఆపరేటివ్ సొసైటీ ఉంటది. ఓహ్! అది బీట్ చాలా పేర్లుంటాయి. ఇక్కడ మనకు విశాఖ డైరీ ఉన్నట్టు విజయ డైరీ ఇట్లా ఇవన్నీ కోఆపరేటివ్ సొసైటీస్. వాళ్ళకి మన డిస్ట్రిక్ట్‌లో ఫార్మర్స్ మన డిస్ట్రిక్ట్‌కే ఇచ్చేలాగా ఓకే. ఆయన స్టెప్ అనమాట అది. సో, దానివల్ల ఏమైందంటే ఫార్మర్‌కి చాలా ఎక్కువ డబ్బులు మిగిలేవి. ఫార్మర్ ఇంట్లో ఆడవాళ్ళు ఫార్మింగ్ చేయడం స్టార్ట్ చేశారు. చాలా పెద్ద రెవల్యూషన్ అంటే అసలు ఇండియా అంతా ఊగిపోయింది. సో, ఆ మూమెంట్ తలుచుకుంటే నాకు చాలా భలే అనిపిస్తది. అంటే ఒక పర్సన్ ఐడియాలజీ ఈరోజు మిల్క్ ప్రొడక్షన్‌లో ఇండియా టాప్ 1లో ఉంది అనేది ఈరోజు నాకు చాలా ప్రౌడ్‌గా ఉంటది. ఓకే. యాక్చువల్‌గా 'మంతాన్' అని ఒక క్రౌడ్ ఫండెడ్ మూవీ కూడా చేశారు ఈ కాన్సెప్ట్ మీద. వాళ్ళే అది లైక్ ఈ వైట్ రివల్యూషన్ ఫ్లడ్ రివల్యూషన్ అని కూడా అంటారనుకుంటా. లేదా అది వేరే రివల్యూషనో. సో, ఇవి దీని మీద ఒక సినిమా కూడా ఉంది. క్రౌడ్ ఫండెడ్ మూవీ. వావ్! అన్న ఒక చిన్న సైజ్ ఫ్రీడమ్ ఫైటర్ స్ట్రగుల్ విన్నట్లుంది. బట్ అన్న ఇంత రెవల్యూషన్ జరిగిందని చేశారు కదా! అయినా సరేనా ఒక ఇండియాలో 60% అడల్ట్రేషన్ అనేది జరుగుతుందనేసి ఈ మధ్య ఆర్టికల్స్‌లో చదువుతున్నాను. అంటే పాల్లో గూడాను వాటర్ మిక్స్ చేయడం, డిటర్జెంట్ మిక్స్ చేయడం, ఈ యూరియా మిక్స్ చేయడం ఇట్లాంటివన్నీ ఇంకా జరుగుతున్నాయి. అంత స్ట్రగుల్ జరిగిన వరకు కూడా ఇక్కడ అంత కల్తీ జరుగుతుంది. అంతే కాకుండా మీరు రీసెంట్‌గా 'గేమ్ చేంజర్‌లో' వర్క్ చేసిన ఫిల్మ్‌లో గూడాను ఇలాంటి ఒక సీన్ ఉంటది. సో, మరి దాని గురించి ఏమంటారన్న? అడల్ట్రేషన్ గురించి అడుగుతున్నావా? యెస్. సో, ఇప్పుడు అతను కురియన్ అనే అతను స్థాపించొచ్చు. అతను స్టార్ట్ చేయొచ్చు. బట్ చాలా మంది ఇన్వాల్వ్ అయ్యి చేసే ఇంత పెద్ద ప్రోగ్రామ్‌లో ఖచ్చితంగా అడల్ట్రేషన్ అనేది జరిగింది. నేను చెప్పా కదా! నేను ఫార్మ్ పెట్టాలని ఇన్‌స్టాల్ చేద్దాం అనుకుంటున్న టైంలో నేను నా రీసెర్చ్‌లోనే నాకు పాలు వెనకాతల ఇంత దారుణమైన అడల్ట్రేషన్ ప్రాసెస్‌లు ఉన్నాయా? లేదు మనం కనీసం మనం కొంతమందికైనా చిన్నపిల్లలకి మంచి పాలు ఇవ్వాలి అనేది నేను పెట్టుకున్న మోటో. సో, ఓకే. అడల్ట్రేషన్ గురించి నాకేం తెలుసు అని అడుగుతున్నావా? ఐ మీన్ ఇంకా అంత జరిగినప్పుడు కూడా ఇది జరుగుతుంది కదా! ఏంటది సిట్యుయేషన్స్ ఏంటని అడుగుతున్నాను. అంటే సిట్యుయేషన్స్ అడల్ట్రేషన్ వచ్చింది కాబట్టి దాని టాపిక్ కూడా మాట్లాడదాం అన్న. అంటే అడల్ట్రేషన్ అసలు అదే బేసిక్‌గా నాకు అడల్ట్రేషన్ గురించి నా నాలెడ్జ్ ఏంట్రా అంటే జీరో నాలెడ్జ్ అని చెప్పాలి. ఎందుకంటే అడల్ట్రేషన్ తెలుసుకుంటే మళ్ళీ నేను చేస్తానని భయం. ఓకే. సో, నాకు అడల్ట్రేషన్ ఎలా చేస్తారు? ఇన్ని రకాలు ఉన్నాయి అన్నది నేను వినడమే తప్ప దాని గురించి ఎక్కువ డీప్ అనాలిసిస్ కూడా నేను ఎప్పుడు చేయలేదు. ఓకే. అక్కర్లేదు కూడా. అంటే స్వచ్ఛమైన మిల్క్ అయితే ఇవ్వడానికి పిండిన పాలు పిండినట్టు ఇస్తే యాహ్! అడల్ట్రేషన్ గురించి నేర్చుకోవాల్సిన అవసరం లేదు కదా! అది పార్ట్ ఆఫ్ అది నా ప్రాసెస్‌లో అది అక్కర్లేదు అనిపించింది. ఓకే. అందుకే నాకు పెద్దగా నాలెడ్జ్ లేదు దాని గురించి. ఓకే. బట్ అడల్ట్రేషన్ అయితే ఖచ్చితంగా ఉంది. అంటే ఏ విధంగా అనొచ్చన్నా మీరది? అడల్ట్రేషన్ ఖచ్చితంగా ఉందంటే డైరీ ఫార్మ్సే చేస్తాయండి. అదే నేను 30 సంవత్సరాలు నేను తాగిన మిల్క్, ఇవాళ ఇప్పుడు నేను తాగుతున్న మిల్క్ ఆ తేడా నాకు తెలిసిపోతుంది కదా! సో, నాట్ ఈవెన్ దగ్గరగా కూడా లేవు ఆ 2.
సో, నాకు సడన్‌గా ఎప్పుడైనా పాలు లేనప్పుడు అంటే ఇప్పుడు హైదరాబాద్ ఆటిల్లో అక్కడ ఎక్కడైనా పాలు నాకు ఇస్తున్నప్పుడు అమ్మా! పాసిబుల్ అసలు తాగలేను. హ్మ్. అంటే నాకు ఇది అలవాటు పడినోడు మళ్ళీ దానికి వెనక్కెళ్ళలేమని హ్మ్. చాలా కష్టంగా ఉంటది ఇప్పుడు ఆ పాలు తాగడం. ఓకే. యాహ్! సో, ఇందాక మాట్లాడుతున్నప్పుడు గేమ్ చేంజర్ టాపిక్ అయితే వచ్చింది. సరే గురించి మాట్లాడదాం నార్మల్‌గా. యాక్చువల్లీ మీరు అసోసియేట్ డైరెక్టర్‌గా పనిచేశారు గేమ్ చేంజర్‌కి. అంటే ఇప్పుడు సినిమా టాపిక్ పర్వాలేదా? అంటే లైక్ మనం అనుకున్న టాపిక్ ఏమైనా డైవర్ట్ అవుద్దా? మాట్లాడొచ్చన్నా ప్లీజ్ అన్నా. హ్మ్. లైక్ అంటే మీరు 2 పక్కల ఉన్నారు కాబట్టి మా దాంట్లో ఉన్నోళ్ళకి కూడానా ఫిల్మ్ మేకింగ్ పీపుల్ కూడా ఈ మధ్య మాకు పాడ్‌కాస్ట్‌లు చేయడం వల్ల వాళ్ళు కూడా కొంచెం అడ్వర్టైజ్ సో, వాళ్ళకి కూడా ఇది బావుంటది. హ్మ్. దానికి ఎందుకంటే లైక్ అసోసియేట్ డైరెక్టర్‌గా చేశారు మీరు. సో, యాక్చువల్‌గా ఏంటన్నా మామూలుగా అసోసియేట్ డైరెక్టర్‌గా ఉన్నప్పుడు ఆ వర్క్ ఏం చేస్తారు? ఇప్పుడు మొన్న నేను రీసెంట్‌గా బీచ్ రోడ్‌లో షూట్ అవుతున్నప్పుడు రామ్ చరణ్ గారికి మీరేమో లైక్ డైలాగ్స్ ఇవ్వడం అండ్ పక్కనున్న క్రూకి, ఆర్టిస్ట్‌లకి కూడా మీరే డైలాగ్స్ చెప్పడం. ఇట్లాంటివన్నీ చూసాను దగ్గరుండి. యాక్చువల్‌గా ఏం జరుగుతదన్న సెట్స్‌లో అంటే ఒక బిగ్గెస్ట్ 'శంకర్' గారి ఫిల్మ్‌లో ఒక అసోసియేట్ డైరెక్టర్‌గా ఇంతమందిని హ్యాండిల్ చేయడం మీ ఎక్స్‌పీరియన్స్ ఎలాగుంది? 'రామ్ చరణ్' గారితో మీ ఎక్స్‌పీరియన్స్ ఎలాగుంది? హ్మ్. బేసిక్‌గా నా రోల్ ఏంటో చెప్తాను. హ్మ్. నా రోల్ గేమ్ చేంజర్‌కి ఆర్టిస్ట్‌లకి డైలాగ్స్ చెప్పడం. హ్మ్. రామ్ చరణ్ గారి దగ్గర నుంచి మిగతా ఉన్న ఆర్టిస్ట్‌లందరికీ డైలాగులు చెప్పి వీలైతే మా డైరెక్టర్ గారు ఫీల్ అవుతున్న మాడ్యులేషన్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేసి ఓకే. వాళ్ళని ప్రిపేర్ చేయాలి. హ్మ్. ఫాలోడ్ బై ఆర్టిస్ట్ సెలక్షన్ చేయాలి. హుహు. సీన్‌కి సంబంధించిన ఆర్టిస్ట్‌లు ఎవరైతారో వాళ్ళు సెలక్షన్ చేయాలి. అండ్ లొకేషన్స్ చూడాలి. హుహు. నెక్స్ట్ చేయబోతున్న షెడ్యూల్ తాలూకు లొకేషన్స్ కన్ఫర్మ్ చేసుకోవడం. ఓకే. ఇది మేజర్‌గా నేను ప్రొడక్షన్‌లో చూసుకున్న టాస్క్స్. హ్మ్. కమింగ్ టు ఎక్స్‌పీరియన్స్ ఆఫ్‌కోర్స్ 'శంకర్' గారు చిన్నప్పటి నుంచి మనకి ఆయన సినిమాలు చూసి పెరిగాం. ఆయన సినిమాలు చాలా ఇష్టంతో ఇండస్ట్రీకి వచ్చినోళ్ళం కాబట్టి ఫస్ట్ డే 1 నుంచి లాస్ట్ డే వరకు అసలు కంప్లీట్ ఎక్స్‌పీరియన్స్ అంతా కూడా చాలా హ్మ్. ఎక్స్ట్రార్డినరీ ఎక్స్‌పీరియన్స్ అనే చెప్పాలి. బికాజ్ నేను ఎప్పుడూ ఇంత పెద్ద ఫిల్మ్‌కి వర్క్ చేయలేదు. ఓకే. లైక్ 450 క్రోర్స్ ఫిల్మ్ ఈ పాన్ ఇండియన్ ఫిల్మ్ ఈ స్కేల్‌లో నేను ఎప్పుడు చేయలేదు. అఫ్‌కోర్స్ రిజల్ట్ మన చేతిలో లేకపోయినా వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ ఆల్ ద ఏమంటారు ఎక్స్‌పీరియన్స్ దట్ వి గెయిన్డ్. మరి 'రామ్ చరణ్' గారితోని? యాహ్! అంటే చరణ్ గారు అమ్మో! హి ఈస్ సచ్ ఎ స్వీట్ పర్సన్ అసల. చరణ్ గారి గురించి చెప్పాలంటే నేనొక అటు ఇటుగా కరెక్ట్‌గా నాకు గుర్తులేదు గానీ నేను ఒక 100 రోజులైతే అతనితో దగ్గరగా పనిచేశాను. హ్మ్. సో, నేను ఆ మనిషి ఎప్పుడూ కోపం చూడలేదు. ఓహ్! ఆ మనిషి ఎప్పుడూ ఎంత పని చెప్పేవారు. 'శంకర్' గారు ఖచ్చితంగా 'శంకర్' గారు సినిమాకి చాలా ఎక్కువ పని ఉంటది. అది లైట్ మ్యాన్ దగ్గర నుంచి 'రామ్ చరణ్' గారి వరకు అందరికీ ఆయన రెగ్యులర్‌గా చేసే సినిమా కంటే చాలా ఎక్కువ పనే ఉంటది. అంత పనున్నా సరే అతను ఎప్పుడూ నేను అతనిలో ఆ అయిష్టం గాని లేకపోతే అయిష్టం అంటే అర్థమైంది. అర్థమైంది. నేను అతనిలో అసలు ఆ అయిష్టం గాని లేదంటే కోపం గాని అది నేను ఎప్పుడు చూడలేదు. చాలా ప్లెజెంట్‌గా ఎన్ని సార్లు ఎన్ని టేక్‌లైనా చేస్తూ అసల బ్యూటిఫుల్ నాకు అనిపిస్తది అతను 'చిరంజీవి' గారి కంటే చాలా మంచోడేమో అనిపిస్తా ఉంటది. లైక్ ఇప్పుడు యాక్చువల్‌గా మీరు 'చిరంజీవి' గారు చాలా పెద్ద ఫ్యాన్ యాక్చువల్‌గా. హ్మ్. ఆహ్, మీ దగ్గర ఫస్ట్ నేను అప్పుడు స్టూడియోకొచ్చానని చెప్పాను కదా! మీ స్టూడియోకొచ్చినప్పుడే 'చిరంజీవి' గారిది పెద్ద ఆల్బమ్ ఉంటది. ఫోటో నేను ఫ్రేమ్. చూసాను. ఆ ఫోటో ఫ్రేమ్ చూసాను అది మీది. యాక్చువల్‌గా మీరు చూసిన తర్వాత నేను రీసెంట్ టైమ్స్‌లో సందీప్ రెడ్డి గారిది ఆయన కూడా ఆయన స్టూడియో చూసాను. స్పేస్‌లోని ఒక చూసాను. ఫోటో పెట్టారు. ఆయన కొంచెం రగ్గడ్ లుక్‌లో ఉంటారు. మీ దాంట్లో క్లాసిక్ లుక్‌తో ఉంటారు 'చిరంజీవి' గారు. హ్మ్. ఆయన ఏదో సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు. మరి ఇక్కడ మీరెప్పుడు 'సందీప్ చేస్తున్నారు రెడ్డి సినిమా? వంగ' గారు. ఆయన అంటే మనం చాలా రోజులయింది అది పెట్టి. ఆ! ఆఫ్‌కోర్స్ మొత్తం మా ఆఫీస్‌లో ఉన్న నా టీమ్‌మేట్స్ గాని, లేదంటే నా పార్ట్నర్స్ గాని అందరిని ఒక పాయింట్ ఒకటుంటది గదా! ఇప్పుడు మేమందరమే ఒక టీమ్‌గా ఫార్మ్ అయ్యాక మేమందరం మనందరికీ కలిసే ఒక పాయింట్ ఏంట్రా అంటే చిరంజీవి. ఓకే. సో, అందుకు ఇప్పుడు ఒకతను క్రిస్టియన్ ఉన్నాడు. ఓకే. ఒకతను ముస్లిం ఉన్నాడు. నేను హిందూ. ఏ హ్మ్. దేవుడి ఫోటో పెట్టుకెళ్ళం? హ్మ్. అవును. ఒకతనికి విప్లవ భావాలున్నాయి. ఓకే. ఇంకొకతనికి ఎమోషనల్ భావాలున్నాయి. ఇంకొకతను కామెడీగా అల్లరి చిల్లరగా ఉంటాడు. సో, ఏ హీరోని పెట్టుకోగలం?
సో యూనిక్గా మా అందరి మైండ్లో చిరంజీవి గారి మీద ఒపీనియన్ మాత్రం ఒకలాగే ఉంది. సో అందుకు చిరంజీవి గారి ఫోటో పెట్టుకొని స్టార్ట్ చేయాలని ఆఫీస్ స్టార్ట్ చేస్తాం. అఫ్ కోర్స్ సందీప్ రెడ్డి వంగ గారు కాబట్టి అంత వైరల్ అయింది. అవునా? చూద్దాం మంది కూడా ఎప్పుడైనా వైరల్ అవ్వచ్చు. హిల్ సిటీ అని పేరు ఎందుకన్నా పెట్టారు నార్మల్గా? మీ డైరీ ఫామ్లో మీరు ప్రొడక్షన్కి యూజ్ చేసే ఏ టైప్ ఆఫ్ బ్రీడ్స్ని వాడుతుంటారు మీరు? సో హిల్ సిటీ అనే పేరు పెట్టడానికి మెయిన్ కారణం ఏంటంటే, నేను ఇన్స్టాల్ చేద్దాం అనుకుని పర్మిషన్స్ కోసం తిరుగుతున్నప్పుడు, డైరీ ఫార్మింగ్ అనేది రూరల్ ప్రోగ్రామ్ కదా, అది రూరల్లో చేయాలి కదా, ఇక్కడ అర్బన్లో పెడతానంటావేంటి అని నాకు కొన్ని క్వశ్చన్స్ వచ్చాయి. సో రూరల్ ప్రోగ్రామ్ ప్రకారం రూరల్లో ఫార్మర్స్ని పాలని పిండి కోఆపరేటివ్ సొసైటీస్కి వేసి, అది వాళ్ళు ప్రాసెస్ చేసి మిల్క్ని మనం సిటీలో ఉన్న మనం తాగడానికి 2 to 2.5 days పట్టేస్తుంది. సో ఇది ఎందుకు ఒక అర్బన్ మోడల్ కాకూడదు, పిండిన పాలు పిండినట్టు చిన్నపిల్లలకు మనం ఎందుకు ఇవ్వలేం అనే ఇంటెన్షన్ నాకు ఉంది. కాబట్టి నువ్వు హిల్ సిటీ లోగో చూసుకుంటే, హిల్ సిటీ లోగోలో కూడా పొదుగు దగ్గర బాబు పాలు తాగుతున్నట్టు మనం పెట్టాం. సో మన మెయిన్ మోటోన్ అది, చిన్నపిల్లలకి ప్యూర్ మిల్క్ తీసినట్టు పిండిన 2 గంటలకల్లా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళేలాగా మన ప్లాన్ చేస్తాం. అందుకు హీల్ సిటీ. సో సిటీని హీల్ చేసుకుందా అనే ప్రాసెస్లో పెట్టుకున్న పేరు. బ్రీడ్ పరంగా అయితే మీరు ఏం వాడుతున్నారు? మనం ప్రస్తుతానికి మన దగ్గర గిర్ అనే దేశీయ ఆవు ఉంది. అవి దేశీయ ఆవులు 2 తీసుకొచ్చాను, ప్రస్తుతానికి ఒకటే ఉంది. బఫెలోస్ ఉన్నాయి. సో మనది 40 క్యాటిల్ ఫామ్, 40 క్యాటిల్ బఫెలో ఉంది. నేను ఇప్పుడు నెక్స్ట్ ఇన్స్టాల్ చేయబోతున్న ప్రతి ప్లాంట్ కూడా బఫెలోస్ 80%, కౌస్ 20% పెడతాను. సో మనం బఫెలోస్లో ముర్రా బఫెలో మీరు హర్యానా నుంచి తీసుకుంటాం. సో హర్యానాలో బాగా డెవలప్ చేస్తారు ఆ బ్రీడ్ని. ఇప్పుడు మన దగ్గర కూడా ముర్రా సెమన ఇస్తున్నారు కాబట్టి ఇక్కడ కూడా ముర్రా బ్రీడ్ బాగా ఎక్కువ కనిపిస్తూ ఉంది ఇప్పుడు. సో ముర్రా బ్రీడ్ మనం చేస్తున్నాం. సో అంటే బ్రీడ్ పరంగా పలానా బ్రీడ్ తీసుకుంటేనే ప్రొడక్షన్ బాగుంటుంది అని ఏమైనా ఉంటుందా నార్మల్గా? డిపెండ్స్ ఆన్ ఈచ్ బ్రీడ్, ఒక్కొక్క దానికి దాని ప్రొడక్షన్ వాల్యూస్ మారుతూ ఉంటాయి. ముర్రా ఈజ్ ద హైయెస్ట్ మిల్క్ ఈల్డింగ్ యానిమల్. ఒక లాక్టేషన్లో ఎక్కువ మిల్క్ని ఇవ్వగలిగే యానిమల్ ముర్రా. సో అందుకు ముర్రాని చూస్ చేసుకుని, అండ్ ముర్రా పాలలో కూడా కంపేర్ టు అదర్ బఫెలోస్, ముర్రా పాలలో కూడా మనకి న్యూట్రిషన్ వాల్యూస్ ఎక్కువ ఉంటాయి. అన్న నాకు ఒక చిన్న డౌట్ ఉంది, క్లియర్గా క్లారిటీ చేయండి. ఎక్కడైనా ఏంటంటే, ఇప్పుడు మీరు మిల్క్ ప్రొడక్షన్ స్టార్ట్ చేశారు అంటే ప్యూర్ మిల్క్ ఇస్తారని అంటున్నారు కదా, అంటే కొన్ని డైరీస్, నేను నేమ్ మెన్షన్ చేయాలనుకోవట్లేదు, సో అక్కడ 500 ml అనుకుంటాను, 500 ml ప్యాకెట్ మిల్క్ కొన్ని కలర్స్లో ఉంటాయి, రెడ్, గ్రీన్, బ్లూ ఇట్లా కలర్స్లో ఉంటాయి. ఒక్కదానికి ఒక్కొక్క రేటింగ్ ఉందన్నమాట, అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క రేట్ ఉంది. సో నేనేం అడుగుతున్నానంటే, లైక్ ఇంత ఒక రెడ్ దానికి ఒక 25 ఇంత ఉంటుంది, క్రీమ్ మిల్క్, టోన్డ్ మిల్క్ ఇట్లా ఒక్కొక్క దానికి ఒక్కొక్క రేట్ ఉంటుంది కదా. ఈ క్రీము, ఈ టోన్డ్, ఇట్లా ఇన్ని వెరైటీస్ ఎందుకన్నా అసలు? రైట్, ఇప్పుడు మనకి బేసిక్గా ఫుల్ క్రీమ్ మిల్క్ నిజంగా పెద్దవాళ్ళకి అక్కర్లేదు. సో షుగర్ పేషెంట్స్, బీపీ పేషెంట్స్, ఇట్లా చాలా మంది మనం మిల్క్ ఖచ్చితంగా యూజ్ చేస్తున్నాం కాబట్టి ఈ టోన్డ్ మిల్క్ అనే కాన్సెప్ట్ వచ్చింది అని నేను అనుకుంటున్నాను. నేను దీని గురించి నాకు తెలియదు, నాకు నా ఎజంప్షన్ అది అంతే. సో అందుకు టోన్డ్ మిల్క్ అని, లేదంటే ఫుల్ క్రీమ్ మిల్క్ అని 2-3 రకాలు. రెండోది, పాలు తక్కువ కొనుక్కునే కస్టమర్కి ఒక క్వాలిటీ, ఎక్కువ కొనుక్కునే కస్టమర్కి ఒక క్వాలిటీ కింద డివైడ్ చేశారా అనేది కూడా నాకు తెలియదు. ఎందుకంటే నాకు నువ్వు చెప్తున్న నువ్వేంటి ఇప్పుడు డైరీ మిల్క్ ఆ ప్యాకెట్స్ గురించి మాట్లాడుతున్నాను నేను యాక్చువల్గా. అదే నువ్వేం పాలు తాగుతావు? డైరీ పాలు వస్తాయి కదన్నా, డైరీ పాలు, ప్యాకెట్ పాలే తాగుతావు. ప్యాకెట్ పాలే తీసుకుంటున్నావు. సూపర్. ఓకే, సో ఆబ్వియస్ గా ఇంట్లో అందరికి అవే కదా అవసరం. అంటే అదే నేను 30 సంవత్సరాలు అదే పాలు తాగాను. ఎందుకు అంటున్నానంటే, కంపేర్ టు కాస్ట్ కటింగ్ చూసుకుంటే ఇక్కడ మనకు తక్కువగా వస్తుంది. ఇప్పుడు డైరీ పాలు, డైరీ ఫామ్ ఏదైనా దగ్గరలో ఉందా మీ ఇంటికి?
దగ్గరలో అయితే పోనీ లేదు. అట్లీస్ట్ లేదు. లోకల్లో కొంతమంది లైక్ కొంతమంది ఫార్మర్స్ ఉంటారు, గేదెలు అవునవును. ఇంటి దగ్గరే పెట్టుకొని ప్రెజెంట్ పెంచుకుంటున్నారు, అలాంటి వాళ్ళు కష్టం. ఉన్నారా? మా చుట్టుపక్కల అయితే కష్టం అండి. అర్బన్ ఉమ్. కాబట్టి. సరౌండింగ్ అయితే లేదు ఎక్కడైనా. బట్ నేను తెలిసిన కొన్ని ఇట్ల దగ్గర అయితే మాత్రం లైక్ లీటర్ వచ్చేసరికి ఒక 100 ఉంటుంది, 80 ఉంటుంది. ఆ వేరియేషన్ ఉంటుందన్నమాట. యా, అంటే లీటర్ అనేది 100 విత్ డిస్ట్రిబ్యూషన్ ఉంది. బికాస్ ఆ ప్రైస్, బికాస్ మనం ప్యూర్ మిల్క్ తీసినట్టు డెలివరీ ఇవ్వడం అన్ని కాస్ట్ వేసుకుంటే హ్మ్. నీకు చాలా లెస్ మార్జిన్తో నువ్వు 100 రూపాయలకి పాలు ఇవ్వగలవు. హ్మ్. సో నేను కొంతమంది దగ్గర విచిత్రంగా విన్నాను. లైక్ పాలు వాడి దగ్గరికి వెళ్ళి తీసుకుంటే 85 రూపీస్ అంట, ఆ! అదే ఇంటికి డిస్ట్రిబ్యూట్ చేస్తే 75 రూపీస్ అంట. హుహు. పాలు డైరెక్ట్గా తీసుకుంటే 85, ఆ! ఇంటికి డెలివరీ ఇవ్వాలంటే 75. ఇదేంటిది? ఆహా! సో వాడు అదేంటి? సమ్ కైండ్ ఆఫ్ అడల్ట్రేషన్ ప్రాసెస్ జరగకపోతే అతను డెలివరీ కాస్ట్ వేసుకొని ఎట్లా ఇంటికి ఆ! తీసుకెళ్ళిస్తున్నాడు? అదే. సో ఇలాంటివి ఉంటాయి. మేబీ ఓకే. అది నాకు తెలియదు. బేసిక్‌గా పాల ప్యాకెట్ ఎందుకు అలా డివైడ్ చేశారు అనేది నేను ఎప్పుడు కనుక్కోలేదు. అదంతా తెలియదు. బట్ నేను ఖచ్చితంగా చెప్పగలను ఏంటంటే, ఫార్మర్‌కి ఎయిదర్ కోఆపరేటివ్ సొసైటీ బెటర్ ప్రైస్ ఇవ్వట్లేదు, హుహు. లేదా వాళ్ళు అడల్ట్రేషన్ చేసి ఉండొచ్చు. ఓకే. బికాస్ ఆ ప్రైజెస్ అయితే నిజంగా నేను యాజ్ ఎ డైరీ ఫార్మర్‌గా అయితే చూస్తున్నా కదా, హ్మ్. పర్ లీటర్ ప్రొడ్యూస్ చేయడానికే మనకి 65-70 రూపీస్ పడుతుంది. హ్మ్. ఇంక్లూడింగ్ ఆల్ ఓకే. ఎవ్రీథింగ్, లేబర్, పవర్, వాటర్, ఫీడ్, హ్మ్. గ్రాస్ అన్నిటికీ కలిపి పర్ లీటర్ 65-70 రూపీస్ పడతా ఉంది. ఓకే. ఇంకా నువ్వు మార్జిన్ వేసుకోకుండా ఎట్లా ఇస్తావు మిల్క్? హ్మ్. హ్మ్. అండ్ కొంతమంది డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మెథడ్స్ ఉంటాయి. లైక్ కొంతమంది ఫార్మర్స్ డైరెక్ట్గా చేసుకుంటారు, వాటికి లేబర్ కాస్ట్ తగ్గుతుంది. ఓకే. ఫీడ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫీడ్స్ ఉన్నాయి. మనం నెంబర్ 1 క్వాలిటీ వాడతాము, ఇంకా తక్కువ క్వాలిటీ ఫీడ్స్ కూడా ఉంటాయి. సో అవి వాడితే ఇంకొంచెం కాస్ట్ కటింగ్ ఉంటుంది. హుహు. సో వరి పంటలు ఉన్న వాళ్ళు డైరెక్ట్ వాళ్ళకి వరిగడ్డ ఉంటుంది, సో అది పర్చేస్ చేసి అక్కడ కూడా నీకు కాస్ట్ కటింగ్ అవుతుంది. సో అట్లా కాస్ట్ కటింగ్ చేసుకుంటే ఫార్మర్ ఇంకొంచెం బెటర్ డబ్బులు చూస్తాడు. బట్ ఏదైనా సరే మీకు ప్రొడ్యూస్ చేయడానికి 50 రూపీస్ అయితే ఖచ్చితంగా ఖర్చు అవుద్దని నా నమ్మకం. ఇఫ్ ఎట్ ఆల్ నీకు నువ్వే ఓన్గా చేసుకున్నా, నువ్వు ఏ రకమైన ఫీడ్ పట్టుకున్నా, ఓకే. నీ సొంత స్థలాల్లో నీకు వరి పంట ఉండి వరిగడ్డి నువ్వే నీకే ఉన్నా 50 రూపీస్ అయితే పడుతుందని నా గట్టి నమ్మకం. ఓకే. అంటే ఇప్పుడు ఫార్మర్స్ ఇన్‌స్టాంట్‌గా ఆళ్ళు తక్కువకి అమ్ముతున్నారంటారా మామూలుగా? తక్కువగా అమ్మాలి. ఓకే. ఖచ్చితంగా తక్కువ రేట్లు వాళ్ళకి ఇవ్వాలి, ఎందుకంటే ఇక్కడ తక్కువకు జనాలకి ఇస్తున్నారు కాబట్టి. లేదు తక్కువకి వాళ్ళు ఇవ్వట్లేదు అంటే ఫార్మర్స్, మరి ఇక్కడ అడల్ట్రేషన్ జరగాలి. రెండిట్లో ఏదో జరగకుండా లాస్కి అయితే కోఆపరేటివ్స్ మీకు పాలు ఇవ్వదుగా. అవునవును. నెక్స్ట్ అన్న మీ పరంగా ప్యూర్ మిల్క్ అంటే ఏంటి? మీ పరంగా ప్యూర్ మిల్క్ అంటే మంచి క్వాలిటీ అండ్ ప్రోటీన్స్ ఇవన్నీ ఉంటే శక్తిగా వస్తాయని అంటారు కదా! అసలు నార్మల్‌గా పాలు తీసుకునేదే ప్యూర్ మిల్క్ ఒక మనిషి తాగాల్సింది తల్లిపాలు. ఫస్ట్ తల్లిపాలు ది బెస్ట్ పాలు. ఓకే. అది మనం దాని తర్వాత తల్లిపాలు తీసుకున్న తర్వాత మీరు ఎప్పుడైనా చూడండి, తల్లిపాలు తాగిన పిల్లాడికి డబ్బా పాలు తాగిన పిల్లాడికి ఎనర్జీ లెవెల్స్ చాలా తేడా ఉంటాయి. బికాస్ తల్లిపాలు ఇంకా అసలు పిల్లాడు పుట్టిన తర్వాత ఎదిగే దశలో తల్లిపాలు నీకు ఏమంటారు, పౌష్టికాహారం కరెక్ట్గా అందజేస్తుంది. ఓకే. ఆఫ్టర్ తల్లిపాలు నువ్వు ఖచ్చితంగా చిన్నపిల్లాడికి ఖచ్చితంగా నువ్వు గేదె పాలు ఆరు ఆవు పాలు నువ్వు ఇవ్వాలి. పిండినట్టు ఇంటికి తీసుకెళ్ళి ప్యాస్చరైజేషన్ అనే ప్రాసెస్ ఖచ్చితంగా చేయాలి. అంటే మేము ప్యాస్చరైజేషన్ ఏం చెయ్యము, మేము పిండిన పాలు పిండినట్టు ఇస్తాము. బట్ ఇంటికి తీసుకెళ్ళాక ఖచ్చితంగా మరగబెట్టకుండా, ఈరోజు ఏ లేడీ పాలు తాగట్లేదు కదా, మరగబెట్టిన తర్వాత ఫ్రిడ్జ్ లో పెట్టకుండా ఏం పాలేమి దాయట్లేదు కదా. ఆ రెండే ప్యాస్చరైజేషన్ అంటే. లైక్ 75 degrees టెంపరేచర్లో హీట్ చేసి
4 డిగ్రీస్ టెంపరేచర్‌లో స్టోర్ చేయడాన్ని పాస్టరైజేషన్ అంటారు. బ్యాక్టీరియా కిల్ కిల్ అయిపోతది. అయిపోతుంది. మిల్క్‌లో ఉన్న బ్యాక్టీరియా కిల్ అవుతది. అది ఆ ప్రాసెస్ అందరు లేడీస్‌కి తెలిసిందే. సో అన్న ఇంకోటేంటంటే కౌ మిల్క్ అంటారు, బఫెలో మిల్క్ అంటారు. రెండిటి డిఫరెన్స్ ఏంటన్న? కౌ మిల్క్, బఫెలో మిల్క్ అంటే ఇప్పుడు లైక్ కౌ మిల్క్‌లో మళ్ళీ దేశీవాలి అండ్ హైబ్రిడ్ 2 ఉన్నాయి. అదే లైక్ సంకర్ జాతి అంటారు కదా! మన జెర్సీ, హెచ్ఎఫ్ అవి 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 వేరే రకమైన కౌ మిల్క్ ఇస్తది. దేశీవాలి ఆవులు డిఫరెంట్ కౌ మిల్క్ ఇస్తది. బఫెలో ఈజ్ డిఫరెంట్. బఫెలో గాని, దేశీ గాని 2 A2 మిల్కే ప్రొడ్యూస్ చేస్తాయి. బట్ ఓకే. మీకు ఫ్యాట్ డిఫరెన్స్ ఉంటది. ఎస్ఎన్ఎఫ్ అండ్ ఫ్యాట్ వాల్యూస్ డిఫరెన్స్ ఉంటది. లైక్ నీకు కౌ మిల్క్‌లో ఫ్యాట్ కొంచెం తక్కువ ఉంటది. 3-4% ఉంటది. అక్కడ నీకు వచ్చేసరికి 8-9%, 7-8% అంటారు. నా దగ్గర అయితే నేను 8-9% చూస్తున్నాను. మీ ఓన్ ప్రొడక్షన్ ఫార్మ్. యాహ్! ఇందాక మీరు ప్రోటీన్ అంటున్నారు కదా! A2 ప్రోటీను. ఈ A2 ప్రోటీన్, A1 ప్రోటీన్స్ ఏంటన్న? ఈ మధ్య నేను కూడా వింటున్నాను ఇది. A2 ప్రోటీన్ మిల్క్ అంటున్నారు, A1 ప్రోటీన్ మిల్క్ అంటున్నారు. ఏంటి అసలు నాకు నిజంగా క్లారిటీ లేదు దానికోసం. A1, A2 అంటే ఇప్పుడు లైక్ ఇప్పుడు మిల్క్‌లో బీటా కేసిన్ అనే ప్రోటీన్ ఉంటది. ఓకే. బీటా కేసిన్‌లో ఆల్ఫా కేసిన్, బీటా కేసిన్, గామా కేసిన్, అపా కేసిన్ అని అన్ని రకాల ప్రోటీన్స్ ఉంటాయి మిల్క్‌లో. అందులో బీటా కేసిన్‌లో ఉన్న 2 డిఫరెంట్ టైప్స్ ఏంట్రా అంటే A1 బీటా కేసిన్ అండ్ A2 బీటా కేసిన్. సో నీకు A1 వచ్చేసి ఈ సంకర జాతి ఆవుల్లో కనిపిస్తాయి. లైక్ జెర్సీ, హెచ్ఎఫ్ వీటిలో కనిపిస్తాయి. A2 మిల్క్ ఆల్ బఫెలో మిల్క్స్ ఇన్ ఇండియా ఈజ్ A2 అండ్ ఆల్ దేశీ కౌస్ ఇన్ ఇండియా ఆర్ A2. ఓకే. ఈ ఆవులు నువ్వు ఎలా గుర్తించాలి అంటే ఒక ఆవుకి మోపురం ఉంటది. ఓకే. పీక మీద మోపురం ఉంటది. ఆ మోపురం ఉంది అంటే అది దేశవాళీ ఆవు. మోపురం లేకుండా ఇలా ఫ్లాట్‌గా ఉంది అంటే అది సంకర జాతి ఆవు. ఓకే. సో ఈ ఆవుని మనం అక్కడి నుంచి తీసుకురావడానికి కారణం ఏంట్రా అంటే హై మిల్క్ ఈల్డింగ్ ఇస్తాయి ఈ సంకర జాతివి. లైక్ పూటకి 20-30 లీటర్లు ఇస్తాయి. మన దేశీవాళివి 5-6 లీటర్స్ మ్యాక్స్. 8 ఇచ్చినవి ఉంటాయి అంటారు. ఎక్కడో క్రాస్ జరిగిపోతుందేమో నేను అనుకుంటా. బట్ ప్రాపర్ దేశీ అయితే కనుక నీకు 5-6 లీటర్స్ మాత్రమే దాని కెపాసిటీ ఇవ్వగలదు. ప్యూర్ నేను గుజరాత్ నుంచి తెచ్చుకున్న మీరు తెప్పించింది గిర్రె అయితే నేను మ్యాక్సిమం చూసింది 6 లీటర్స్. సో దాని హిస్టరీ చూసి దాన్ని తెచ్చుకున్నాను కాబట్టి నేను అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. బట్ మేము ఇంకా మిగతా క్యాటిల్స్ గురించి తెలియదు. మేబీ అది దాని మ్యాక్సిమం కెపాసిటీ ఇంకా ఎక్కువ ఉండొచ్చు కూడా. సో అవి A1, ఇది A2. లైక్ A2, A1లో A1 అనేది మంచిది కాదని చాలా మంది అంటారు. మరి దానికి A1 అనేది కానీ బయట పెట్టారు. మనకు సినిమాల్లో లాగా A1, A2 అది కాదు. బేసిక్గా A1 బీటా కేస్ దాని పేరు అట్లా పెట్టారు. సో A1 మంచిది కాదు, A2 పాలు మంచివి అనే ఇదైతే ఈ టాపిక్ అయితే ఖచ్చితంగా ఉంది. చాలా మంది మాట్లాడతారు. అండ్ ఇప్పుడు A2 దేశీయ ఆవు పాలకి డిమాండ్ కూడా అందుకే పెరిగింది. నాకు తెలిసింది ఏదైతే ఉందో అది చెప్తాను. బేసిక్గా నాకు తెలిసింది ఏంట్రా అంటే A1 బీటా కేసిన్ దాంట్లో ఆ పాలు మనం తాగిన తర్వాత జీర్ణించుకున్నాక బీటా కేసి BCM7 అని రిలీజ్ అవుతుంది. ఓకే. అది రిలీజ్ అవుతుంది అనే సంగతి ఖచ్చితంగా రిపోర్ట్స్ ఉన్నాయి. నేను కావాలంటే నీకు ఆర్టికల్స్ కూడా చూపిస్తాను. అదైతే ఖచ్చితంగా A1 పాలు తాగుతున్న వాళ్ళకి రిలీజ్ అవుతుంది. వేరాజ్ A2 పాలకి అది రిలీజ్ అవ్వట్లే. అది రిలీజ్ అవుతుంది, దానివల్ల ఈ హార్ట్ డిసీజెస్ వస్తున్నాయని, ఈ చిన్నపిల్లల విషయంలో ఆటిజం వస్తుందని, డైజెషన్ ఇష్యూస్ ఉన్నాయి, గ్యాస్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఇలా చాలా ఎలిగేషన్స్ ఉన్నాయి. వాటి మీద సైంటిఫిక్ అవుతుంది. ప్రాపర్ రిపోర్ట్స్ అయితే ఖచ్చితంగా లేవు. అయితే ఈ BCM7 అనేది రిలీజ్ అవుతుంది అనేది ఏదైతే కన్ఫర్మ్ అయింది కాబట్టి దానివల్ల ఇలాంటిది వస్తుంది అనేది ప్రూవ్ అయ్యే వరకు వెయిట్ చేయకుండా ఈ అవేర్నెస్ జనాలందరికీ చాలా మందికి ఉంది. అందుకని ఎవ్రీవన్ ఈస్ ప్రిఫరింగ్ A2 దీస్ డేస్. ఓకే.
అప్పుడు ఆవు పాలు వేడి వేడిగా వేడి వల్ల నేను మాకు పట్టవు, మాకు కాళ్ళు నొప్పులు వస్తున్నాయి, అరికాలు నొప్పులు వస్తున్నాయి, ఇవన్నీ మనం వినే ఉంటాం. ఆవు పాలు మాకు వర్కౌట్ అవ్వదండి, మేము గేదె పాలే తాగుతాం చిన్నప్పటి నుంచి. ఇవన్నీ కూడా ఇవి A1 తాలూకా సైడ్ ఎఫెక్ట్స్ సిమ్టమ్స్ అని నేను అనుకుంటున్నాను. సైడ్ ఎఫెక్ట్స్ అయితే కాదు. అంతే చెప్పాలని కూడా ఆ విధంగా చెప్పొచ్చు అన్న మామూలుగా. మేబీ. ఓకే. నా ఇందాక నేను స్కిప్ చేసిన ఒక క్వశ్చన్ మీకు ఇందాక అడుగుతున్నప్పుడు నాకు అది వచ్చింది, మధ్యలో ఫ్లో పోయింది నాకు. ఇప్పుడు తెచ్చుకున్న ప్యాకెట్స్లో కూడా కౌ మిల్క్, బఫెలో మిల్క్ అని ఏం మెన్షన్ చేయరు. వాళ్ళు ఇస్తున్న పాలు అది ఏ మిల్క్ అని తెలియదు కదా ఎవరికైనా. అది మేము తాగే పాలు ఏంటన్న అసలు నార్మల్గా అది వైట్ వాటర్ అర్థం కాదు నాకు. ప్రోటీన్ వచ్చే మీరు నాకు గుర్తులేదు, నేను పాలు ప్యాకెట్ తాగి చాలా రోజులు అయింది. పాలు ప్యాకెట్ మీద కౌ మిల్క్, బఫెలో మిల్క్ ఉండదు కదా. యా, ఈ కోఆపరేటివ్స్ ఏం చేస్తాయంటే పాలని విలేజ్ దగ్గర, రూరల్లో ఫార్మర్స్ దగ్గర తీసుకుంటది. అది SNF వాల్యూని బట్టి వాడికి ప్రైస్ ఇస్తారు. ఓకే, దాని SNF వాల్యూ 7-8 వచ్చింది అనుకో, వాడికి 55 రూపీస్ ఎంతో ఇస్తారు. లేక కౌది చాలా తక్కువ వస్తాయి, దానికైతే 30-35 రూపీస్ ఇస్తారు. ఇన్ఫాక్ట్ ఇంకా తక్కువ కూడా వస్తాయని నేను విన్నాను. సారీ, ఇంకా తక్కువ వస్తాయని విన్నాను. ఈ పాలన్నీ తీసుకెళ్ళి చిల్లర్లో వేసి వాళ్ళు ప్రాసెస్ స్టార్ట్ చేస్తారు. అక్కడి నుంచి హోమోజనైజేషన్ అని, తర్వాత ప్యాస్చరైజేషన్, ఇట్లాంటి అన్ని ప్రాసెస్లు దాటాక నీకు మిల్క్ ప్యాకెట్స్ రెడీ అవుతాయి. మిల్క్ ప్యాకెట్ వెనకాతల కాంపోజిషన్ నువ్వు చూసుకుంటే ఫ్యాట్ వాల్యూ ఎంత ఉందో నాకు తెలీదు, 4 or 5 ఇస్తారు అనుకుంటా. సో ఈ మేబీ కౌ, బఫెలో అన్ని మిక్స్ చేస్తే కానీ నీకు ఆ కాంపోజిషన్ రాదు. బికాజ్ కౌలో ఉండేదే 3 to 4 ఉంటుంది. సో నీకు వచ్చే పాలు ఏంటి అని క్వశ్చన్ చేస్తే ఖచ్చితంగా ఆన్సర్ నా దగ్గర లేదు. నేను చదివిన ఒక ఆర్టికల్ ప్రకారం అయితే 60% ఆఫ్ బఫెలో మిల్క్ అండ్ 40% ఆఫ్ కౌ మిల్క్ ఉంటుంది అనేది నేను విన్నాను. నార్మల్గా అడుగుతున్నాను అంటే మీరు ఇప్పుడు మిల్క్ ప్రొడక్షన్లో ఉన్నారు కాబట్టి విచ్ ఇస్ బెటర్ అన్న, కౌ ఆర్ బఫెలో? అది డిపెండ్స్. ఇప్పుడు నేనేం సజెస్ట్ చేస్తానంటే చిన్నపిల్లలందరికీ బఫెలో మిల్క్ ఇవ్వండి, పెద్దవాళ్ళు కౌ మిల్క్ తాగితే మంచిది. ఓకే, దేశీ A2 మిల్క్. ఓకే. పెద్దవాళ్ళకి ఎందుకు మరి? పెద్దవాళ్ళకి కౌ ఎందుకు మళ్ళీ? పెద్దవాళ్ళకి కౌ ఎందుకు? అందులో కొంచెం ఫ్యాట్ వాల్యూస్ తక్కువ ఉంటాయి అండ్ న్యూట్రిషన్ వాల్యూస్ ఎక్కువ ఉంటాయి. నీకు ఈ కాన్సెప్ట్ నీకు ఐడియా ఉందా? జున్ను పాలు అంటారు. ఎస్ అవునన్నా. సో ఈ జున్ను పాలు మా పిల్లలకు చాలా ఇష్టం అండి అని, చాలా ఎక్కువ దానికి చాలా హై డిమాండ్ ఉంటుంది. అంటే లైక్ అది స్టార్ అనమాట. మనకి స్టార్స్ ఎలానో ఇట్లా ఇక్కడ జున్ను పాలు స్టార్. మనం ఆల్మోస్ట్ 250 నుంచి 400 కమ్మిన రోజులు కూడా ఉంటాయి. సో జున్ను పాలు ఎందుకు అంటే, గేదె అప్పుడే పుట్టిన దూడకి తను హై న్యూట్రిషన్ మిల్క్ ఇస్తుంది. మన తల్లిపాలు ఎలాగో దూడకి ఆ జున్ను పాలు అంత శ్రేష్టం. సో వన్స్ పుట్టిన దూడ పుట్టిన తర్వాత అది ఎంత తాగితే అంత గంటలోపు మనం జున్ను పాలు వదిలేస్తాం దానికి. అది తాగిందంటే ఇంకా సేఫ్, దూడ సేఫ్. సో ఆ పాలు అది తాగగా మిగిలిన పాలని మనం మన చిన్నపిల్లలకు పెడతాం. అందులో ఎంత న్యూట్రిషన్ వాల్యూస్ ఉంటాయో A2 దేశీవాలి ఆవులో అంతే న్యూట్రిషన్ వాల్యూస్ ఉంటాయి అని నాకు ఇక్కడ నేను మొన్న ఒక ట్రైనింగ్ చేస్తే ఆ ట్రైనింగ్లో చెప్పారు. సో అందుకు దేశీ ఆవు పాలు త్రూఅవుట్, దేశీ ఆవు పాలలో అంత న్యూట్రిషన్ వాల్యూ ఉంటుంది కాబట్టి అవి కూడా చిన్నపిల్లలకి ఇవ్వచ్చు. బట్ ఎదిగే పిల్లలకి కొంచెం ఈ బఫెలో మిల్క్ ఇస్తే కొంచెం బాగుంటుంది. మీరు ఇప్పుడు జున్ను పాలు అన్నారు కాబట్టి నాకు మీరు ఏమనుకోకపోతే నాకు ఒక చిన్న డౌట్ ముందు నుంచి ఉంది. యాక్చువల్గా బఫెలో కౌ పాలు ఎప్పుడు సప్లై చేస్తుంది అంటే ఇడుతున్నప్పుడే సప్లై చేస్తుంది అంటారు చాలామంది. అంటే తర్వాత సప్లై చేయదు మా అంటే అప్పుడు మిల్క్ ప్రొడక్షన్కి కొంచెం నేను ఏ పాయింట్లో అడుగుతున్నానని మీకు అర్థమవుతుంది కదా ఇది? నాకు అర్థమైంది. చాలా మందికి ఉండే డౌటే, నాకు డైరీ స్టార్టింగ్లో నాకు తెలియని డౌటే. చిన్నప్పుడు నుంచి గేదె కనిపిస్తే అది పాలు ఇవ్వడమే దాని పని అనుకునేవాడు. సో ఉంటది, అందరికి ఇది డౌట్ ఉంటుంది. గేదె అంటే పాలు కంటిన్యూస్గా ఇస్తుంది కదా, అది మిల్కింగ్ మిషన్ కాదు, అది ఖచ్చితంగా ప్రతిసారి పాలు ఇవ్వలేదు. సో గేదె పుట్టిన తర్వాత 18 months తర్వాత అది దాన్ని హీట్కి రావడం అంటాం. దానికి లైక్ అది కొంచెం దాన్ని పెద్దదవుద్ది. తర్వాత దాన్ని క్రాసింగ్ చేయిస్తే రైట్ బుల్తో అది ప్రెగ్నెంట్ అవుద్ది. ప్రెగ్నెంట్ అయిన తర్వాత అది
వన్స్ కన్సీవ్ అయిన తర్వాత మెయిన్ బిడ్డకి జన్మనిచ్చిన తర్వాత, దూడకి జన్మనిచ్చిన తర్వాత అప్పటి నుంచి మిల్కింగ్ స్టార్ట్ చేస్తుంది. అక్కడి నుంచి అది పాలు ఆపేసే వరకు దాన్ని లాక్టేషన్ పీరియడ్ అంటాం. ఓకే. సో చాలా మన లోకల్ గేదెలు ఏం చేస్తాయంటే చాలా 6 to 7 months పాలు ఇచ్చి తర్వాత ఆగిపోతాయి. ఓకే. ముర్రా బ్రీడ్ ఏంట్రా అంటే నీకు లాక్టేషన్లో ఆల్మోస్ట్ 2500 లీటర్స్ యావరేజ్గా, దానికంటే అబోవ్ వచ్చిన రికార్డ్స్ కూడా ఉన్నాయి. 3500 లీటర్స్ వరకు కూడా వస్తాయి అనేది అంటారు. నేనైతే యావరేజ్గా నా ఫామ్లో 2500 లీటర్స్ నేను పిండా. సో నీకు అది లాక్టేషన్ పీరియడ్ అంటారు. మళ్ళీ దాని నెక్స్ట్ మళ్ళీ అది ప్రెగ్నెంట్ అయితే తప్ప మళ్ళీ పాలు ఇవ్వదు. సో ఒక సైకిల్ ఉంటుంది నీకు ఎప్పుడు కూడా. గేదెకి ఒక సైకిల్ ప్రకారం మనం ప్రెగ్నెంట్ చేయించుకోవాలి, ఆ తర్వాత దాని పాలు తీసుకొని మనం అమ్ముకోవాలి. అంటే వన్స్ ప్రెగ్నెంట్ అయిన తర్వాత ఎన్ని మంత్స్ గ్యాప్ ఉంచుతారన్న నార్మల్గా మీరు? అంటే ఇయర్ లాంగ్ ఇవ్వదు కదా నార్మల్గా అయితే. మనం సైకిల్ ఉంటుంది బేసిక్గా. కొంతమంది 3 monthsకి, కొంతమంది 6 monthsకి మళ్ళీ దాన్ని మళ్ళీ క్రాస్ చేయిస్తారు. అలాగైతే కరెక్ట్ అండి అది ఇలా అలా క్రాసింగ్ చేయడం అదంతా. అది నేచరే కదా ఖచ్చితంగా. ఇప్పుడు అంటే నీ డౌట్ ఏంటో నాకు అర్థం కాలేదు. క్రాసింగ్ చేయించడం అంటే కరెక్ట్ అని అంటే మనం మిల్క్ ప్రొడక్షన్ కోసం క్రాసింగ్ చేయించడం కరెక్ట్ అని. మిల్క్ ప్రొడక్షన్ కోసం క్రాసింగ్ చేయించడం కరెక్టా అనే క్వశ్చన్కి అది దాని నేచురల్ ప్రాసెస్. అది బిడ్డని ఇస్తుంది. ఆ బిడ్డ ఇచ్చిన తర్వాత మిగిలిన పాలని మనం అమ్ముకుంటున్నాం. ఇది బిజినెస్ మోడల్ గా మనకు డెవలప్ అయింది. పాడి పరిశ్రమ నేను ఈరోజు మొదలెట్టింది కాదు, ఎప్పటి నుంచో ఉన్నదే. సో ఇది కరెక్టేనా, ఎథికల్ గా కరెక్టేనా అంటే నీకు ఒక డౌట్ రావచ్చు, లైక్ ఇదేంటిది దాని లైఫ్ టైంలో నువ్వు దాన్ని కంటిన్యూస్ గా దాన్ని ప్రెగ్నెంట్ చేస్తూనే ఉంటావు అని అంటే, 1 or none అనేది మనకి మనుషులకి, బికాస్ పాపులేషన్ పెరిగిపోయింది కాబట్టి. క్యాటిల్ మనుషులకి కావాల్సిన క్యాటిల్ నిజంగా లేవు. క్యాటిల్ పుట్టినా వాటిని మీట్ పర్పస్ కి చేసేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. క్యాటిల్ ఫెయిల్ అయితే పాలు ఇవ్వదు అంటే దాన్ని కటింగ్ పంపిస్తున్నారు. ఇలా ఉన్నాయి. సో నీకు నెంబర్ ఆఫ్ క్యాటిల్ చాలా తక్కువ. సో నువ్వు ఎంత వీలైతే అంత నువ్వు క్యాటిల్ని గ్రో చేయడంలో ఇన్ఫాక్ట్ నువ్వు బెటర్ థింగ్ చేస్తున్నట్టే. సుందర మాస్టర్ గురించి మాట్లాడదాం. ఇప్పుడు సుందర మాస్టర్ ఫిల్మ్ నేను ఫ్రమ్ ద బిగినింగ్ టీజర్ అవ్వచ్చు, ట్రైలర్ అవ్వచ్చు, కంప్లీట్గా అన్ని ఫస్ట్ నుంచి నేను ఫాలో అవుతున్నాను నార్మల్గా. ఎందుకంటే విశాఖపట్నంలో ఏదైనా ఒక ఫిలిం బెస్ట్గా ప్రమోట్ చేసింది అని అంటే సుందర మాస్టర్ ఫిల్మ్ అని నేను చెప్తాను. నా పరంగా అయితే కొంచెం ఆ ప్రెజెంట్ ఉన్న ప్రొడక్షన్ వాల్యూస్ కానీ అండ్ నెక్స్ట్ ప్రమోషన్స్ పరంగా కానీ కొంచెం బిగ్ ఫిల్మ్ అది ఆ టైంకి. సో నేనేమంటున్నానంటే అన్న అన్నీ బాగున్నాయి, నేను సినిమా కూడా చూశాను. అంటే నాకు ఒక విషయం తెలిసింది ఏంటంటే మీ టీం పరంగా ఎక్కడో మీరు కొంచెం సాటిస్ఫై అవ్వలేదనే టాపిక్ అయితే మాకు వచ్చింది. సో అది ఎంతవరకు నిజం మీరు కొంచెం ఫ్రాంక్గా చెప్పాలి ఇక్కడ. అంటే యాజ్ ఎ ప్రొడ్యూసర్గా మీరు చెప్పచ్చు, అండ్ యాజ్ అన్ ఆడియన్గా కూడా మీరు చెప్పచ్చు ఇక్కడ. అంటే సాటిస్ఫై అవ్వలేదు అనే మాట మరి మీకు ఎవరు చెప్పారో తెలియదు. మేబీ డైరెక్టర్ మీకు అన్నాడో నాకు తెలీదు. ఆయన ఏం చెప్పలేదు. సో సాటిస్ఫై అవ్వలేదు అనే మాటకి 100% కరెక్ట్గా నిజం చెప్పాలి అంటే పక్కా రిజల్ట్ మేము అనుకున్న దానికంటే కొంచెం తక్కువే ఉందని చెప్పాలి. ఓకే. సో మేము ఎక్స్పెక్ట్ చేసింది రాలేదు కాబట్టి నువ్వు చెప్పిన పాయింట్ అయితే ఒక రకంగా కరెక్ట్ అనాలి. ఓకే. బట్ ద జర్నీ, ఆ సినిమా జర్నీ రిలీజ్ చేసిన తర్వాత వచ్చిన రివ్యూస్, మాటలు, జనాల ఆడిటోరియం మనకు రియాక్ట్ అయిన విధానం, ఇవన్నీ కూడా మాకు ఓకే వేర్ వీఆర్, మన ఐడియాని ఎలా తీసుకోగలిగారు, ఎక్కడి వరకు ఉంది, ఈ అనాలిసిస్ని బట్టి మనం ఇంకొంచెం బెటర్ కాంటెంట్ నెక్స్ట్ టైం ఏమి ఇవ్వగలం, మన కాంటెంట్ మన సెన్సిబిలిటీస్కి ఎంతమంది ఆడియన్స్ ఉన్నారు, ఓకే, ఎంతమంది సినిమాని చూసి మనకి రివర్ట్ బ్యాక్ అవుతున్నారు అనేది ఖచ్చితంగా ఈరోజు మాకు ఆ అనాలిసిస్ ఉంది. దానికంటే బెటర్ ఫిలిం చెయ్యాలి అనే తప్పనికి చెయ్యాలి అనే దానికి ఇప్పుడు మేము చేసిన మాకు ఈ సుందరం మాస్టర్ అనే వరకు జర్నీ కానీ, దాన్ని మా ఆడియన్స్ని మాకు పరిచయం చేసిన విధానం కానీ, ఈ ఫస్ట్ స్టెప్ ఖచ్చితంగా చాలా సక్సెస్ఫుల్ స్టెప్ అని నేను చెప్తా. ఓకే. సో బోత్ ఉన్నాయి, రెండు ఉన్నాయి. సాటిస్ఫాక్టరీ ఉంది, సాటిస్ఫై అవ్వలేని పాయింట్స్ కూడా ఉన్నాయి. ఓకే. చూడండి కలెక్షన్స్ పరంగా ఎంతవరకు వచ్చిందని ఏం చెప్తారు నార్మల్గా? అయిపోయింది, సినిమా అయిపోయి 1.5 year అయింది, ఇంక ఇప్పుడు కలెక్షన్స్ అయింది. అంటే కలెక్షన్ మీరు పెట్టిన దానికి ప్రాఫిట్స్ అట్లా ఏమైనా అంటే మనం పెట్టినట్టు వచ్చాయి అండ్ డీసెంట్. ఓకే. అండ్ ఇంకోటి అడగాలి మీకు, నార్మల్గా మీరు డైరెక్టర్గానే
అవుదామని ఫిల్మ్ మేకర్‌గా మీరు రెడీ అయ్యారు. బట్ మీరు ప్రొడ్యూసర్‌గా ఎందుకన్నా చేశారు ఇప్పుడు ఆ ఫిల్మ్‌కి? అంటే యాక్చువల్‌గా మీకు 14 ఇయర్స్ ఆఫ్ బిగ్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. మీరే డైరెక్ట్ చేయొచ్చు కదా! ఐ మీన్ మీరు డైరెక్ట్ చేయొచ్చు. బట్ ఎందుకు ఆ పొజిషన్‌ని ఒకళ్ళకి పెట్టారని చెప్పేసి నేను అడుగుతున్నాను. యాహ్! ఈ క్వెషన్‌కి ఆన్సర్ నా అండ్ సర్కిల్ ఇంకోటి కూడా ఏంటంటే అంత బిగ్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నప్పటికినా చాలామంది అంటుంటారు. లైక్ ఎప్పుడు సినిమా చేస్తావు సుధీర్? ఇట్లా అన్నీ ఉంటాయి. మీకు ఫిల్మ్ సైడ్స్ నుంచి రావచ్చు. మీ ఫ్యామిలీ సైడ్ నుంచి కూడా రావచ్చు ఈ ప్రెషర్ అంతాన. ఎప్పుడు డైరెక్ట్ చేస్తావు సొంత ఫిల్ము? ఎప్పుడు తీస్తావు అనే ఇది కూడా మీకు పర్సనల్‌గా మీరు చాలా ఫేస్ చేసి ఉంటారు స్ట్రగలింగ్ హ్మ్. కూడాను. సో, వీటిలికి ఏం చెప్తారన్న నార్మల్‌గా? అంటే అక్కడ ఒక ఛాన్స్ వచ్చినప్పటికి మీరు డైరెక్ట్ చేయకుండా అక్కడ ఆగిపోయి ఇంకొకళ్ళకి ఛాన్స్ ఇచ్చారు అక్కడ మీరు. సో సీ ఒక ప వన్ ఒక పాయింట్ చాలా క్లియర్‌గా చెప్పాల్సిందేంటంటే, నేనెవరికీ ఛాన్స్ ఇవ్వలేదు. ఓకే. అందరికీ అదొక ఛాన్స్. నైస్. సో, 'సుందర మాస్టర్' విషయంలో ఏం జరిగిందంటే, లాక్‌డౌన్ తర్వాత మేము ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ అందరిని కలిసాం. నాకు అంతకుముందు అక్కడక్కడ పరిచయమైన టీమ్‌మేట్స్ అందరివి సెన్సిబిలిటీస్ కొంచెం మ్యాచ్ అవుతున్నోళ్ళవి. ఇన్‌ఫాక్ట్ అందరవి ఇంట్రోవర్ట్స్. ఓహ్! మేము 10 మందిలో కూర్చోబెడితే మేము మాట్లాడలేం. అలాంటి వాళ్ళందరూ ఒక గ్రూప్‌గా ఫార్మ్ అయ్యి మా సెన్సిబిలిటీస్ మ్యాచ్ అవ్వడం. ఒకడు చెప్పిన కథ ఇప్పుడు నువ్వు చెప్పిన కథ నీకు నచ్చే ఆడియన్స్ ఒక ఆడిటోరియం ఉంటది. నచ్చని ఆడిటోరియం కూడా ఉంటది. హ్మ్. హ్మ్. ప్రతి సినిమా అందరు ఆడియన్స్‌కి యూనివర్సల్‌గా నచ్చడం కొంచెం కష్టం. హ్మ్. సో, నీ సెన్సిబిలిటీస్‌కి తగ్గ పర్సన్స్ ఉండాలి గదా! అట్లా మేము టీమ్‌గా ఫార్మ్ అయ్యాం. ఈ ఫార్మ్ అయిన తర్వాత మేము కంటిన్యూస్‌గా కొన్ని కథల మీద వర్క్ చేసాం. మన మెయిన్ మోటో ఏంటి? కథ చెప్పడం. అది చెప్పడం. సో, ఈ కథల మీద వర్క్ చేసాం. 'సుందర మాస్టర్' టైంకి మేము 6 కథలతో రెడీగున్నాం. ఓకే. 6 కథలకి నలుగురు డైరెక్టర్లు. హ్మ్. నలుగురు మా టీమ్‌మేట్సే. ఓకే. ఇవన్నీ ఒక్కసారే యెస్. ఇవన్నీ మనం చెప్పడానికి రెడీగా ఉన్న కథలు అని మేము ప్రయత్నం స్టార్ట్ చేసాం. హ్మ్. స్టార్ట్ చేశాక ఆయా కథలోకి అవసరమైన కాస్టింగ్, ఆయా కథలను నమ్మే ప్రొడ్యూసర్లు, ఆయా కథలను నమ్మే కాస్టింగ్ ఇవన్నీ మన ప్రయత్నం జరగాలి. ఈ జరుగుతున్న ప్రాసెస్‌లో ఏమైందంటే 'సుందర మాస్టర్' అనేది చాలా తక్కువ బడ్జెట్‌లో చేయొచ్చు ఈ కథని. ఈ ఈ డబ్బులు మనమే పూల్ చేసుకోగలం. మనమే ప్రొడ్యూస్ చేసుకోగలం. ఈ కథకి హర్ష గారు క్రాక్ అయ్యారు. పార్ట్నర్‌గా కావాల్సినున్నప్పుడు సినిమాకి ప్రమోషనల్‌కి దానికి ప్రమోషన్స్ అండ్ రిలీజ్ చూసుకోవడానికి రవితేజ గారు క్రాక్ అయ్యారు. హ్మ్. సో, ఇట్లా ఫాస్ట్‌గా ఎగ్జిక్యూట్ అయింది ఆ సినిమా. హ్మ్. ఆ సినిమాకి అందరమే పనిచేసాం. మిగతా కథలు ఏదైతే ఉన్నాయో అవి ఇంకా మెటీరియలైజ్ అవ్వలేదు. ఓకే. అంతే తేడా. 6 కథలు రెడీగా ఒకసారి మొదలెట్టినవే. సో, నాయక్ అదృష్టవంతుడు అనొచ్చు, లేదా నాకు ఇంకా అదృష్టం రాలేదనొచ్చో మరేమో అది మీ మీ ఓకే. ఓకే. ఐడియాలజీ. తప్పితే అది ఫాస్ట్‌గా ఎగ్జిక్యూట్ అయింది. మిగతా కథలు ఇంకా ఫాస్ట్‌గా ఎగ్జిక్యూట్ అవుతాయి. ఎప్పుడు అవుతాయి? ఏ కథ ముందవుతది? అనేది మేము కూడా వెయిటింగ్. ఆ హ్మ్. కథలకు ఎవరు సెట్ అవుతారో వాళ్ళకి పంపిస్తున్నాం. వాళ్ళలో యాక్సెప్ట్ చేసిన తర్వాత ఆ కథని ఇంకొంచెం బెటర్‌గా ఏం చేయొచ్చు? ఈ వర్క్ ఎప్పుడూ జరుగుతా ఉంటది. ఇన్‌ఫాక్ట్ 'సుందర మాస్టర్' అప్పుడు 6 కథలు రెడీగా ఉన్నాయని చెప్పాను కదా! అవును. అందులో 2 కథలు మేమే తర్వాత వద్దనుకున్నాం. ఓహ్! ఒక కథ ఆల్రెడీ వచ్చేసింది. సిమిలర్‌గా ఉంది వద్దనుకున్నాం. ఇంకో కథ ఆహ్, ఈ టైంలో ఇంకా అవసరం లేదనిపించింది. సో, అది వద్దనుకున్నాం. ఇంకో 2 క్యాన్సిల్ అయ్యాయి. మళ్ళీ ఒక 4 పాయింట్స్ మేము కలుపుకున్నాం. హ్మ్. సో, అట్లా మేము వర్క్ చేస్తున్నాం యాస్ ఎ టీమ్. సో, ఈ టీమ్‌లో మెంబర్స్ కూడా నెంబర్ ఆఫ్ మెంబర్స్ మేము యాక్సెప్ట్ చేయడానికి వి ఆర్ రెడీ. మేము చాలామంది అసిస్టెంట్స్ వస్తుంటారు. బికాస్ ఏంటంటే ఒక సినిమాకి పనిచేస్తున్నప్పుడు కథ మాత్రమే తెలియడం కాదు. యాస్ ఎ ప్రొడ్యూసర్ ఆ కథ చెప్పిన పర్సన్ తాలూకా ఆ మనిషి కూడా నీకు తెలుసుంటే మైండ్ సెట్ అంటున్నారా? మైండ్ సెట్, బిహేవియరు నీ ఏమంటారు పెరిగిన పరిస్థితులు ఇవన్నీ నీకు తెలిస్తే ఆ సినిమా ఎంత అథెంటిక్‌గా వస్తదనేది నీకు ముందే అర్థమవుద్ది. హ్మ్. హ్మ్. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నువ్వు ఒక బావ మరదలు కథ చెప్పావు. హ్మ్. నువ్వు కథ చెప్పావు నాకు అద్భుతంగా నచ్చింది. ఎందుకంటే నాకొక మరదలు ఉండుండొచ్చు నా లైఫ్‌లో. హ్మ్. మా ఇద్దరికి ఒక మంచి లవ్ స్టోరీ ఉండుండొచ్చు. ఎక్కడో కనెక్ట్ అయ్యి నేను ఓకే చేసేసా. హ్మ్. నువ్వు అసలు ఏం తీయాలనుకుంటున్నావో నాకు సంబంధం లేకుండా నేను కనెక్ట్ అయిన దానికి నేను ఓకే చేసి డబ్బులు పెడతానని ఫిక్స్ అయ్యా. హ్మ్. జర్నీలో
నేను అలాంటి కథ అనుకుంటే, నువ్వు ఉయ్యాల జంప్ అలాంటి కథ అనుకుంటే ఎక్కడ మ్యాచ్ అవుతుంది? నీకు అర్థమైందా? అవునవును. నీ సెన్సిబిలిటీస్ ఉయ్యాల జంపాలా ఉన్నాయి, నాది కమర్షియల్ అలా ఉంది. మన ఇద్దరం ఎప్పుడు బ్లెండ్ అవుతాం? అదే నీ గురించి నాకు కంప్లీట్గా తెలుసు, నీ సెన్సిబిలిటీస్ నాకు కంప్లీట్గా తెలుసు అనుకో, మనం ఎగ్జిక్యూట్ చేయడానికి చాలా ఈజీగా అవుతుంది. సందీప్ రెడ్డి వంగ గారు తెలిసిన వాళ్ళకి అర్జున్ రెడ్డి అలా వస్తుందన్న సంగతి ఎప్పుడో తెలిసి ఉంటుంది. మీకు అర్థమైందా? అర్జున్ రెడ్డి అనే కథ విని ఓకే చేయడం కంటే సందీప్ రెడ్డి వంగ గారు తెలుసుకొని ఓకే చేసుంటే అర్జున్ రెడ్డి ఆ సినిమా అలాగే వస్తుంది. అదే నేను విలువ చేస్తా. మరి ఓకే, అండ్ ఇంకో క్వశ్చన్ అడిగా నువ్వు, ఫిక్స్ కథల్లో ఎప్పుడు మీ కథ ఎప్పుడు రాబోతుంది డైరెక్షన్? అది మన చేతిలో లేదు. మనం ప్రయత్నం చేస్తున్నాం, మన కథ ఎవరికి సెట్ అవుతుందో వాళ్ళకి పంపిస్తున్నాం. సో కథని నమ్మే మెయిన్ లీడ్ దొరకడం చాలా 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 ఇంపార్టెంట్. ఈ కథ నన్ను ఖచ్చితంగా మారుస్తుంది. ఏమంటే ఇప్పుడు నాకైనా ఎవరికైనా ఒక సినిమా మీద వర్క్ చేస్తున్నప్పుడు ఫీడింగ్ కోసం కొన్ని ప్రాజెక్ట్స్ వస్తూ ఉంటాయి. అవును. మనం చేస్తున్న సినిమా ఎవరికి ఫీడింగ్ అవ్వకూడదు. మనం చేస్తున్న సినిమా వీలైనంత వరకు అందరికీ ఈ సినిమా చాలా అవసరం అవ్వాలి. ఫీడింగ్ ప్రాజెక్ట్గా కన్సిడర్ చేసేవాళ్ళు మనకొద్దు అనేది పెట్టుకున్నాను కాబట్టి కొంచెం టైం పడుతుంది. కథను నమ్మే హీరో దొరకలేదని అన్నాను, బట్ మెటీరియలైజ్ అవ్వడానికి టైం పడుతుంది. అండ్ ఇంకో క్వశ్చన్ అడిగాను ఇందాక, చాలా మంచి క్వశ్చన్. మీ పేరెంట్స్ నేను ప్రెజర్ చేస్తారు, నీ సొసైటీ అంటుంటుంది 14 సంవత్సరాలు అయింది, నువ్వు అడిగినంత సాఫ్ట్గా అడగరు, ఇంకా డైరెక్టర్ అవ్వవా అని చాలా ప్రెజర్ చేస్తూ ఉంటారు. దానికి నేను ఆచరించే పాయింట్ ఏంట్రా అంటే చాలా సింపుల్ పాయింట్, చాలా ఓల్డ్ పాయింట్. నెవర్ ఎవర్ కంపేర్ యువర్ లైఫ్ విత్ అదర్స్. నేను ఖచ్చితంగా నా జర్నీ నేను చేస్తున్నా. నా జర్నీలో నేను ఇంకొకరితో కంపేర్ చేసుకున్న రోజు నా జర్నీ స్మూత్గా జరగదు. తెలియకుండా వాడి జర్నీ నేను చేయాల్సి వస్తుంటుంది. సో నేను ఖచ్చితంగా ఇది నేను ఆచరిస్తున్నా కాబట్టి ఇది నేను ఫాలో అవుతూ ఇప్పటికీ నేను ఫాలో అవుతూ ఇది 8th year. 8 years నుంచి నేను నన్ను కంపేర్ చేసుకోవడం మానేసా. నా జర్నీ ఏంటి, నేనేటి వెళ్తున్నాను అనేది నేను చూసుకుంటా. సో అందుకు నాయక్ సినిమా ఎగ్జిక్యూట్ అయినప్పుడు కూడా నేను చాలా ఆనందంగా దానికి పని చేయడానికి ఇది చాలా ఇంపార్టెంట్ అయిన పాయింట్ అయి ఉంటుంది. మేబీ నేను కంపేర్ చేసుకోను కాబట్టి నేను చాలా హ్యాపీగా ముందుకెళ్ళాను అనుకుంటా. సో ఇది చాలా బోల్డ్ పాయింట్, అందరూ చెప్తారు, కానీ ఆచరించడం స్టార్ట్ చేస్తే కొంచెం రోజులు టఫ్గా ఉంటుంది, కానీ తర్వాత చాలా చాలా హ్యాపీగా ఉంటుంది. మిల్క్లో మనం ఫ్రెష్ మిల్క్ కన్స్యూమ్ చేస్తున్నాం ఎలాగ ఐడెంటిఫై చేయాలన్నా? అంటే ఒక నార్మల్ కన్స్యూమర్కి తెలియదు కదా అది ఫ్రెష్ మిల్కా కాదని. సో అది ఎలా ఐడెంటిఫై చేయాలి? ఏదైనా మెథడ్స్ ఏదైనా ఉంటే సజెస్ట్ చేస్తారా? అంటే నా సజెషన్ అయితే నేను ఒకటే చెప్తా. ఫస్ట్ నువ్వు ఇంటేక్ తీసుకుంటున్న ప్రతిదీ, నాట్ ఓన్లీ మిల్క్, ప్రతిదీ వీలైనంత వరకు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎక్కడి నుంచి మనం తీసుకుంటున్నాం అనేది చూసుకోవడం బెటర్. అంటే అంత టైం ఇప్పుడు లేదు, ఇప్పుడంతా డోర్ స్టెప్లో కావాలి అని ఖచ్చితంగా ఆ ఈజీకి అందరం అలవాటు పడ్డాం. కానీ నువ్వు అన్నావు కదా కన్జ్యూమ్ చేస్తున్న మిల్క్ కోసం తెలుసుకుంటే బాగుంటుంది, ఎలా తెలుసుకోవాలి అని. అలాంటి ఇష్టం ఉన్న కస్టమర్స్కి మాత్రం నేను చెప్పేది ఏంటంటే, కన్జ్యూమర్స్కి మాత్రం నేను చెప్పేది ఏంటంటే, ఫస్ట్ మీ పాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి చూడండి. మీ పాలు వేసేవాడు ఓకే, పాలు వేసేవాడు వేస్తున్నాడు, అది ఎలా వేస్తున్నాడు అనేది పక్కన పెట్టండి. ఫస్ట్ ఆ పాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి. లైక్ నాలా డైరీ ఫామ్ మెయింటైన్ చేస్తున్నాడు ఉండొచ్చు మీ ఏరియాలో, లేదా సెకండ్ కేటగిరీ ఊర్లో అలా గ్రేసింగ్కి వెళ్ళి ఫైనల్గా ఇంటికి వచ్చి కొంచెం దానా వాటర్ తాగి పాలిస్తున్న క్యాటిల్ ఉంటాయి, సెకండ్ కేటగిరీ. థర్డ్ కేటగిరీ గ్రేసింగ్ చేసిన తర్వాత హోటల్ వేస్టేజెస్ వేస్తారు కొంతమంది, అది థర్డ్ కేటగిరీ. ఫోర్త్ కేటగిరీ రూరల్ నుంచి పాలు వచ్చి మీ పాలు ప్యాకెట్. సో ఈ 4 కేటగిరీస్లో ఏ కేటగిరీ మనం చూస్ చేసుకుంటున్నాం అనేది చూసుకోండి. లైక్ అది చూసుకోవడం స్టార్ట్, అది ఖచ్చితంగా చూసుకోవాలి. అది చూసుకున్న తర్వాత అక్కడికి వెళ్ళి మనం పాలు తీసుకుంటే బెటరా, మనం డోర్ స్టెప్ ఇస్తున్న ప్రాసెస్లో వీళ్ళ ప్రాసెస్ ఏంటి అనేది తెలుసుకుంటే బెటర్. ఇది నాట్ ఓన్లీ ఫర్ మిల్క్, నువ్వు ఇంటేక్ నీ నోట్లో వేసుకుంటున్న ప్రతిదీ నువ్వు అలా చెక్ చేసుకోవడం స్టార్ట్ చేస్తే
నువ్వు నీ కిడ్స్‌కి బెటర్ ఫ్యూచర్ ఇస్తావనేది నేను ఖచ్చితంగా నమ్ముతాను. ఓకే. ఎందుకంటే మనదయిపోయింది. 30 ఇయర్స్ ఆల్రెడీ చాలా నానా చెత్త తిన్నాం. హ్మ్. ఇక్కడి నుంచి తింటే మనం కొంచెం బాగుంటాం అనేది పక్కన పెడితే, నెక్స్ట్ జనరేషన్‌కైనా సరే మనం రైట్ ఇంటేక్ ఇవ్వాలి గదా! అవును. సో, అందుకోసం ఈ హెల్తీ నెక్స్ట్ జనరేషన్ క్రియేట్ చేయాలి అంటే, నువ్వు ఆ చిన్న రీసెర్చ్‌ని వీకెండ్స్ ఏసుకో, లేకపోతే నీకు ఖాళీ ఉన్నప్పుడు పెట్టుకో. నువ్వు ఆ చిన్న రీసెర్చ్ అయితే ఖచ్చితంగా చేయాలని నేను ఖచ్చితంగా చెప్తా. ఓకే. ఇంకా రాబోయే కాలంలోనైతే మాత్రం ఇలాంటి కేసెస్ చాలా వస్తాయన్న. ఈ అడల్ట్రేషన్స్ ఇవన్నీన. సీ కల్తీ అంటే అవసరానికి కల్తీ చేయడం సహజం. హ్మ్. ఆ కల్తీకి రెవల్యూషన్ వచ్చే కురియన్ లాంటి పర్సన్ పుట్టడం సహజం. హ్మ్. ఎప్పుడూ ఒకటి బ్యాడ్ జరిగితే మళ్ళీ దానికి ఆల్టర్నేట్ గుడ్ వస్తది. హ్మ్. ఆ గుడ్ ప్రాసెస్‌గా మారుతది. అక్కడ బ్యాడ్ జరుగుతది. మళ్ళీ గుడ్ వస్తది. అది ప్రాసెస్‌గా కంటిన్యూయస్ జరుగుతది. ప్రాసెస్. ఇట్స్ ఎ కంటిన్యూయస్ ప్రాసెస్. ఓకే. మళ్ళీ ఇలాంటి ఫుడ్ తినాలి అనే రెవల్యూషన్ రాదు అని మనం చెప్పలేం. హ్మ్. హ్మ్. అది వస్తది. వచ్చిన రోజు నుంచి మళ్ళీ సిట్యుయేషన్స్ మారుతాయి. అండ్ ఇందాక మాట్లాడుతున్నప్పుడు మీరు ఒక 5 ఇయర్స్ ప్లాన్ చేసుకున్నారంటున్నారు కదా! అది ఏంటన్నా లైక్ ఏ ఏ వేలో మీరు ప్లాన్ చేసుకున్నారు అదంతాను? చెప్తారా నార్మల్‌గా? లైక్ ఏం లేదు. ఇప్పుడు నేను హీల్ సిటీ పెట్టినప్పుడు ఆ! స్టార్టింగ్ ఓపెనింగ్ ఫంక్షన్ పెట్టినప్పుడే, ఓపెనింగ్ ఇనాగ్రేషన్ ఈవెంట్‌కి వచ్చినప్పుడే చాలామంది నా ఫ్రెండ్స్ "అరే! చాలా బాగా డెవలప్ చేసావు. చాలా బాగా ప్లాన్ చేసుకున్నావురా. 6 మంత్స్ రీసెర్చ్ చేసి పెట్టావు. అసలు చాలా కరెక్ట్‌గా పెట్టావు. నేను కూడా ఇన్వెస్ట్ చేస్తాను. నేను కూడా ఒక 10 గేదెలు కొని నీ దగ్గర పెడతాను." ఇట్లా చాలామంది నా ఫ్రెండ్స్, ఫ్యామిలీస్, తెలిసిన వాళ్ళు, నాకు ఫోన్‌లు చేసి మాట్లాడిన వాళ్ళు ఇలాంటి చాలామంది ఉన్నారు. నేను అందరికి ఒకే సమాధానం చెప్పేవాడిని. ఉండు ఫస్ట్ పశువు నాకు అర్థం అని. హ్మ్. హ్మ్. ముందు అసలు క్యాటిల్ ఏం చేస్తది? ఎలా ఉంటది? దాని బిహేవియర్ ఏంటి? మనం పేపర్ మీద ఏసుకున్నది యాజ్ ఇట్ ఈస్‌గా వస్తదా? ఖచ్చితంగా రాదు. మనం చాలా హర్డిల్స్ చూస్తాం. ఇన్‌ఫాక్ట్ నేను 2 ఇయర్స్ ఫార్మ్ పెట్టిన 2 ఇయర్స్ ప్రతి నెల నా ఇండస్ట్రీలో ఉన్న సాలరీ తీసుకొచ్చి ఇందులో పెట్టేవాడిని. హుహు. అలా చేస్తే తప్ప అది మళ్ళీ ఒక సైకిల్‌లోకి వచ్చేది కాదు. ఆ టైంలో మనం ఎక్కడైనా కొంచెం డ్రాప్ అయ్యామంటే మన మోటో కిల్ అయిపోతది. మన టార్గెట్ కిల్ అయిపోద్ది. ఖచ్చితంగా ఫార్మ్ మూసుకుపోద్ది. హ్మ్. సో, మెల్లగా అలా ఇప్పటికి ఒక స్టేబుల్ పొజిషన్‌కొచ్చాం. ఇప్పుడు సస్టైనబుల్ బిజినెస్ కింద మనం రెడీ చేసుకున్నాం. ఓకే. దాన్ని ప్రాఫిటబుల్ బిజినెస్ కింద కూడా మార్చుకున్నాం. హ్మ్. సో, ఈ ప్రాఫిట్స్‌ని ఇంక్రీజ్ చేసుకోవడం ఇప్పుడు బిజినెస్‌గా మన నెక్స్ట్ ప్రయారిటీ. హ్మ్. సో, ఇప్పుడు నేను నా ఫ్రెండ్స్‌కి ఇప్పుడు నేను నెక్స్ట్ ఇంకో ఫార్మ్ పెడుతున్నాను. ఆ ఫార్మ్ నేను నా ఫ్రెండ్ నాకు అప్పుడు అప్రోచ్ అయిన వన్ ఆఫ్ ద ఫ్రెండ్ ఇప్పుడు నాకు పార్ట్నర్‌గా వచ్చి మేము ఆ ఫార్మ్ ఇన్‌స్టాల్ చేస్తున్నాం. తర్వాత మీ మీ బ్రాండ్ మీద సేమ్ బ్రాండ్ మీద. ఫ్రాంచైజ్ లెక్క. హ్మ్. తర్వాత ఒక చిన్న మా చెల్లి ఒక అమ్మాయి నాతో పాటు పాలు బిజినెస్ చేస్తాను ఎప్పటి నుంచో చెప్పింది. ఓకే. తనతో పాటు నేను ఇప్పుడు మధురవాడలో ఒకటి ఇన్వెస్ట్ చేస్తున్నాను. సో, ఇట్లా 5 ఇయర్స్ టార్గెట్ ఏంటో నీకు డైరెక్ట్‌గా చెప్పకపోయినా హ్మ్. వీలైనంత ఎక్కువ మంది చిన్నపిల్లలకి మంచి పాలు ఇవ్వడం నా మోటోగా పెట్టుకున్నాను. ఓకే. అండ్ నా ఫామ్‌లో కూడా ఇప్పుడు ప్రొడ్యూస్ అవుతున్న మిల్క్‌లో 85% చిన్నపిల్లలు ఉన్న ఫ్యామిలీస్‌కే ఇస్తున్నా. మిగతా 15% అంటావా ఇంకది తప్పదు. కొంతమంది తెలిసినోళ్ళు ఉంటారు. వాళ్ళు ఈళ్ళు ఉంటారు. ఎంత తెలిసినా సరే ఒక కొత్త చిన్న పిల్లాడు ఉన్న ఫ్యామిలీయో లేకపోతే ఒక ప్రెగ్నెంట్ లేడీయో ఖాతా కోసం, పాలు కోసం వచ్చారంటే ఆ రోజు ఖచ్చితంగా ఒక ముసలోళ్ళ ఫ్యామిలీని కట్ చేసి వీళ్ళకిచ్చేస్తా. హుహు. అది మా మోటో. ఓకే. అన్న ఇప్పుడు కంటెంట్ సినిమాలు అంటున్నారు, కమర్షియల్ సినిమాలు అంటున్నారు. ఆ రెండిట్ల తేడా ఏంటన్న నార్మల్? ఇంకోటేంటంటే చూసే ఆడియన్స్ కూడా చాలామంది పెరిగారు. ఇప్పుడు సినిమా పరంగా కూడా చాలామంది నాలెడ్జ్ అయితే వచ్చిసింది. ఇలాంటి సిట్యుయేషన్‌లో నెక్స్ట్ మీరు అప్‌కమింగ్ డైరెక్టర్‌గా ఒకవేళ సినిమా తీయబోతున్నారంటే ఎటువంటి జోనర్‌లో ఎళ్తారు మీరు? హ్మ్. కంటెంట్ సినిమా, కమర్షియల్ సినిమా వర్సెస్ అయితే ఏం లేదు. హ్మ్. కమర్షియల్ సినిమా డబ్బులొస్తే కమర్షియల్ సినిమా, డబ్బులు రాకపోతే కమర్షియల్ సినిమా కానట్టు. ఓకే. సో, కమర్షియల్ సినిమా అయినా, నాన్ కమర్షియల్ సినిమా అయినా మనకు లోపల ఉండాల్సింది కాంటెంట్. సో, కాంటెంట్ అనేది పక్కా. అదేం వర్సెస్ కాదు గానీ హ్మ్. నేను ఎలాంటి జోనర్ తీస్తాననేది నీ పాయింట్. హ్మ్. హ్మ్. అదే మల్టిపుల్ జోనర్స్ ఎవడైనా మల్టిపుల్ జోనర్స్ ట్రై చేద్దాం అనుకుంటారు. బట్ నాకు ఎక్కువ ఇష్టమైన జోనర్ డ్రామా. ఓకే. అందులోని కామెడీ డ్రామా అంటే ఎక్కువ ఇష్టం. సో, ఓకే. నేను రాసుకున్న కొన్ని కథలు కామెడీ డ్రామానే ఉంటాయి. అండ్ అన్న ఆహ్, 'హిల్ సిటీ' అనే లోగోలోని నేను కిందన ఒక స్లోగన్ అనుకోవచ్చు. కిందన ఒక లైన్ చూసానన్న. నాకు చాలా బా అనిపించింది. కొంచెం మీ మాటల్లో ఆ లైన్ గురించి అర్థం చెప్తారా?
ఒకసారి కొటేషన్స్ కొటేషన్ కూడా చెప్పండి. అది సరదాగా పెట్టింది. లైక్ అవి వీఆర్ వర్కహాలిక్స్, వి వర్క్ ఫర్ మిల్కహాలిక్స్ అని పెట్టా. ఆహా! దాని కిందే ఇఫ్ యు ఆర్ నాట్ అ మిల్క్ లవర్ వి స్టిల్ లవ్ యూ బట్ పిటీ యూ అని పెట్టా. అది సరదాగా బాగుందండి. ఉంటుందని పెట్టాను అంతే. లేదు లేదు బాగుందండి. యాక్చువల్‌గా ఇప్పటికొచ్చి అలాంటి పెట్టలేదేమో అనుకుంటా నాకు తెలిసి. ఇది కూడా గ్లాస్ కూడా చాలా బ్రాండ్ ప్రమోషన్‌కి బాగుందది. బ్రాండ్ ప్రమోషన్ కాదు, పాలు పిండిన తర్వాత ప్లాస్టిక్ బాటిల్ కొంచెం వెచ్చగా ఉంటాయి అవి. ఆ! పాలు పిండిన తర్వాత వెచ్చగా ఉంటాయి. ఆ వెచ్చగా ఉన్న పాలని మనం ప్లాస్టిక్ బాటిల్లో చేస్తే అది కూడా ఒక రకమైన అడల్ట్రేషన్ అని అనిపించి ఓహ్! గ్లాస్ బాటిల్స్లో మనం ఇస్తున్నాం. ఫైన్ ఫైన్. దాని మృదుత్వం, దాని పొటెన్షియల్ అది కోల్పోకుండా వెళ్తాయి అనేది ఆలోచన. ఓకే. మీరు ఫ్రీగా ఉండి చెప్పాలనుకుంటే ఇది చెప్పండి. మీరు నార్మల్‌గా 1 డేకి ఎన్ని లీటర్స్ నార్మల్‌గా బిజినెస్ చేస్తారు? యాజ్ ఆఫ్ నోవా ప్రతి 40 క్యాటిల్ ఫార్మ్, ఇప్పుడు నాది 40 క్యాటిల్ ఫార్మ్. మన దగ్గర 200 to 250 లీటర్స్ డిపెండ్స్ ఆన్ సీజన్ పెర్ డేకి ఉంటుంది. ఓకే. హైయెస్ట్ 250 అబవ్ ఉంటుంది. 250కి అటు ఇటుగా ఉంటుంది. బిలో 200 ఉంటుంది. ఓకే. అంటే మీరు డేకి ఎంత సంపాదించొచ్చండి నార్మల్‌గా? బిజినెస్ మోడలా? యాక్చువల్‌గా ఈ పాడ్కాస్ట్ నిజంగా బిజినెస్ చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి, ఖచ్చితంగా చెప్తాను. ఎందుకంటే ఇది చేయాలన్న ఆలోచన నీలో పుట్టడమే చాలా గొప్ప విషయం. అవునవును. అయితే ఖచ్చితంగా వీడియోస్లో, మనం యూట్యూబ్ వీడియోస్లో చూసినట్టు 10 గేదెలు కొంటే లక్షల ఆదాయం, ఇదైతే ఖచ్చితంగా కాదు. అవునవును. సో ఇంట్రెస్ట్, ఇంకా అది కాకుండా కూడా నీకు ఇంట్రెస్ట్ ఉంది అంటే ఖచ్చితంగా నేను చెప్తా. రైట్. అది మ్యాటర్. ఈ మధ్య నేను కొన్ని చిన్న ఆవుల్ని చూసానన్నా. చాలా చిన్న బ్రీడ్స్‌ని. అవి కూడా పొంగనూరు అవి కూడా మిల్క్ ప్రొడక్షన్ ఇస్తదని చెప్తున్నారు. ఇస్తుంది. ఆవు ఖచ్చితంగా ఇస్తుంది, ఓకే. బట్ చాలా తక్కువ ఉంటుంది. ఓకే. ఒక 1.5 to 3 లీటర్స్ కెపాసిటీ ఉంటుంది. ఆ బిజినెస్ మోడల్‌కి కంపేర్ చేసుకుంటే మీ బిజినెస్ మోడల్ చాలా పెద్దే కదా! పొంగనూరు ఆవులా? ఆ! పొంగనూరు స్టార్, అది కూడా స్టార్ ఐటమే. ఓహ్! పొంగనూరు ఆవు 5 లక్షలు 6 లక్షలు కొనాలంటే. ఓహో! అది అది ఇంట్లో పెట్టుకొని పెంచేసుకుంటా ఉంటారు. లైక్ ఓన్ పెట్. అంటే స్టార్ ఐటమ్ అది కూడా. రైట్. మీరు పర్సనల్‌గా ఏదైనా ఫిలాసఫికల్‌గా ఫిలాసఫీగా పాటించేవి ఏమైనా ఉన్నాయా? అదే ఈ టాపిక్ నిజంగా ఎంతవరకు అవసరమో నాకు తెలియదు. అంటే ఆన్ స్క్రీన్ అడుగుతాను, ఆఫ్ స్క్రీన్ అడుగుతానన్నో. ఒకవేళ నాది ఆఫ్ స్క్రీన్ పెడితే ఇంకా ఆనందపడతా. ఓకే. నీకు చెప్పాలనుకుంటే లైఫ్ ఫిలాసఫీ ప్రతి ఒక్కడికి ఉంటుంది. వాడు డిజైన్ చేసుకున్నదో లేకపోతే ఎక్కడో విన్నదో ఖచ్చితంగా ఒకటి ఉంటుంది. అట్లా నా లైఫ్ ఫిలాసఫీ ఏంటని అడిగితే, ఒకరిని ఇబ్బంది పెట్టకుండా నీ ఆనందం కోసం నువ్వు ఏదన్నా చేసుకో. 100% నువ్వు ఏం చేసినా తప్పులేదు. దానివల్ల ఒకటి ఇబ్బంది పడలేనంత వరకు నీ ఆనందం కోసం నువ్వు ఏం చేసుకున్నా తప్పులేదు. అలాగే మనం పుట్టినప్పుడు ఇక్కడ చాలా ప్యూర్గా పుడతాం. జర్నీ స్టార్ట్ అయిన తర్వాత ఒక 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు నీకు కౌమార దశ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో, కౌమార దశలో తెలియకుండా నువ్వు చాలా వాటికి అట్రాక్ట్ అవుతావు. అది కొన్ని బ్యాడ్ ఉంటాయి, కొన్ని గుడ్ ఉంటాయి. ఎవడో మనకి సిగరెట్ మందు అలవాటు చేయొచ్చు, ఇంకొకడు అమ్మాయిని చూడరా అని చెప్పొచ్చు, ఇంకొకడు అమ్మాయి మీద కామం ఇంట్రెస్ట్ పెరగచ్చు. అవన్నీ తప్పు కాదు, అవన్నీ నీకు నీ జర్నీలో నీకు పరిచయం అవుతున్న ఎలిమెంట్స్. సో అలా తెలియకుండా నువ్వు ఒక స్టేజ్ వచ్చేసరికి ఇన్ని గుడ్ క్వాలిటీస్, ఇన్ని బ్యాడ్ క్వాలిటీస్తో ఉంటావు. అవి మళ్ళీ మెల్లగా ఎప్పుడు ప్యూర్ అవుతుంది అనే ఒక క్వశ్చన్ ఉంటుంది. సో నాకు అలా 25, 26 ఉన్నప్పుడు సినిమాలో ఆల్రెడీ వెళ్ళిపోయాను, సినిమాలు కంటిన్యూ అవుతున్నాను. ఒకసారి నా గురించి వేరే వాళ్ళ ఒపీనియన్ నాకు తెలిసింది. నా గురించి ఇలా అనుకుంటున్నారా, మనం నిజంగా అంత బ్యాడా అని చెక్ చేసుకుంటే, ఈ జర్నీలో నేను చాలాసార్లు చాలా తప్పులు చేసేసి ఉన్నాను. అవి తప్పులు ఇప్పుడు నాకు, అప్పుడు కాదు. సో అవి నేను చేసుకుంటూ వెళ్ళిపోయాను. చూస్తే ఇన్ని బ్యాడ్స్ ఉన్నాయి మన దగ్గర. ఇన్ని బ్యాడ్లు ఎప్పుడు తగ్గించుకుంటాను, ఇన్ని క్వాలిటీస్ ఎప్పుడు మళ్ళీ గుడ్గా మారుతాను అని నేను 25, 26కి తీసుకున్న డెసిషన్ ఏంట్రా అంటే, పుట్టినప్పుడు ఎంత ప్యూర్గా ఉన్నామో వెళ్ళిపోయేటప్పుడు అంతే ప్యూర్గా వెళ్ళిపోవాలి. సో ఇక్కడి నుంచి ప్రతి సంవత్సరం వీలైనంత వరకు మనం ఒక్కొక్కటి బ్యాడ్ క్వాలిటీ వదులుకుంటూ వెళ్తే
మనం చాలా హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తాం అనిపించింది. ఓహ్! అందులో ఒకటే కంపారిషన్. ఆ ఓకే. కంపారిషన్ అలా వదిలేసా. అలా నీలో ఉంటాయి, నాలో ఉంటాయి, పక్కోళ్ళు ఉంటాయి. హ్మ్. కానీ దాని మీద మనం వర్క్ చేస్తున్నామా అంటే తెలీదు. మళ్ళీ యాక్సిడెంట్ అయితేనే మారుతావా? లేదు. నువ్వు వర్క్ చేయడం స్టార్ట్ చేయి, చాలా బాగుంటుంది. వావ్! నైస్ అన్న. బావుంది. వీలైనంత వరకు పెట్టకిది. బావుందన్న. బావుంది. చాలా మంది తెలుసుకోవాలి గూడా. అంటే ఎక్కడ లేదు, స్ట్రెయిట్ అవే మన టాపిక్ వెళ్తే చాలా బాగుంటుందని నా ఒపీనియన్ అనమాట. లేదు, లేదు, లేదు. అంటే చాలా మంది ఇన్‌స్పైర్ అవ్వచ్చు. లైక్ ఇన్‌స్పైర్ అని కాదు గానీ తెలుసుకుంటే బెటర్. ఈ పాయింట్ కూడాను. ఎందుకంటున్నానంటే మొదలెట్టింది ఎక్కడో దగ్గర ఆపాలి. యాక్చువల్ నాకు ఈ పాడ్కాస్ట్ గురించి కరెక్ట్‌గా పెద్దగా నాకు ఐడియా లేదు. ఓకే. పాడ్కాస్ట్ స్టిక్ టు వన్ టాపిక్ అంటారా అండ్ మోర్ ఆఫ్ అన్ ఆడియో అంటారు, నిజమేనా? నిజమే. మోర్ ఆఫ్ అన్ ఆడియో. బట్ మన పాడ్‌కాస్ట్ టైటిలే ఏటీసీ కదన్న. ఆల్ టాపిక్స్ కన్సిడర్డ్. సో సూపర్. మీరు ఏం మాట్లాడినా అంగీకరిస్తాం మేము. లేదు అజయ్, నేను రీసెంట్‌గా బ్రహ్మానందం గారిది ఒక యాహ్! యాహ్! పాడ్కాస్ట్ చూసా. హ్మ్. సో నేను పాడ్కాస్ట్‌లు తక్కువే చూసేది. బట్ చూసినప్పుడు అనిపించిందనమాట. లేదు చాలా చాలా ఇంట్రెస్టింగ్‌గా వెళ్ళింది అనిపించింది. హ్మ్. హ్మ్. సో కంపేర్ చేస్తున్నాను యాహ్! అని అనుకోక, నాకు నీతో మాట్లాడుతున్నప్పుడు మోర్ రీజనల్ అనిపించింది. చాలా బాగా మన వైజాగ్ లోకల్ చాలా లోకల్‌లో వెళ్తుంది. అండ్ నేను నా బ్రాండ్‌ని లోకల్‌లో ప్రెజెంట్ చేసుకున్నా. ఓకే. సో నాకు చాలా క్లోజ్ అయ్యా, నాకు ఫ్రెండ్లీగా అనిపించింది. చాలా థాంక్స్ అండి. చాలా థాంక్స్. మీకులాంటి చాలా మంది కనిపిస్తే మంచిది మాకు కూడా. ఎందుకంటే యాస్ ఎ ఫిల్మ్ మేకర్‌గా మీరు ఇక్కడ కూర్చున్నారు. యాస్ ఎ బిజినెస్ మ్యాన్‌గా కూడా ఇక్కడ కూర్చున్నారు. సో మన దాంట్లో 2 ఫార్మర్. బి అంటే ఐ మీన్ ఓకే. ఫార్మర్. యాహ్! ఫార్మర్‌గా కూర్చున్నారు. నాకు ఇప్పటి వరకు చేసిన కంటెంట్‌లో బోత్ మిక్స్డ్ ఎప్పుడు చేయలేదు. ఫస్ట్ టైమ్ నేను చేస్తున్నాను. ఇంకోటేంటంటే క్వాలిటీది కూడా ఇదే ఫస్ట్ టైమ్ చేస్తున్నాను. సూపర్. నెక్స్ట్ వచ్చే అప్‌కమింగ్ ఏ వీడియోస్ అయినా సరే ఇంకా బెటర్ అవుతదని నేను అనుకుంటున్నాను. అండ్ ఇలా కొంచెం డివియేట్ అయిపోతుంది అనిపిస్తుంది. సరే మళ్ళీ టాపిక్‌లోకి అయితే వెళ్దాం. కంప్లీట్ అవ్వలేదు. నా నా పర్సనల్ క్వెషన్స్ కొన్ని ఉన్నాయి. అవి కూడా కొంచెం కంప్లీట్ చేసి మళ్ళీ మాట్లాడతాను. సారీ మధ్యలో డీవియేషన్ చేసినందుకు. నెక్స్ట్ ఇప్పుడు ఫార్మర్ అన్నారు కాబట్టి నాకు మళ్ళా పాయింట్ వచ్చిందన్నమాట. ఐటీ జాబ్స్ అన్నీ లేదు పూర్తిగా. ప్రెజెంట్ ఉన్న యంగ్ జనరేషన్ అంతాన ఆర్గానిక్ ఫార్మింగ్ అంట, డైరీ ఫార్మింగ్‌లోకి వచ్చేస్తుంది. సో, నెక్స్ట్ అప్‌కమింగ్ ఫ్యూచర్ అంతాన ఈ ఫార్మింగ్ సైడే ఎళ్తదని నేను అనుకుంటున్నా పర్సనల్‌గా. సో, దీనికి మీరేమంటున్నారు? అది మన చేతిలో లేదు. అంత ఇప్పుడు ఎవడికి ఏది ప్యాషన్‌గా అనిపిస్తదో మనం చెప్పలేం. కాకపోతే నువ్వన్న ఒక పాయింట్ ఉంది. సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్ వాళ్ళు వదిలేసి డైరీ ఫార్మింగ్‌కి వస్తున్నారు అనే పాయింట్ అయితే నిజంగా ఉంది. ఎందుకంటే ది అమౌంట్ ఆఫ్ స్ట్రెస్ లెవెల్స్ వాళ్ళు అక్కడ ఫేస్ చేస్తున్న దానికి ఇక్కడ స్ట్రెస్ ఉండదు. ప్రశాంతంగా మన లైఫ్ మనం లీడ్ చేయొచ్చు అండ్ విత్ ఎ మోటో అని చాలామంది వస్తున్నారు. అదైతే నేను చూసాను. చాలా మందిని కలిసాను అలాంటి వాళ్ళని. అక్కడ సాటర్‌డే, సండే సెలవు ఉంటది. ఇక్కడ అస్సలు సెలవు ఉండదు. అయినా వాళ్ళు ఇక్కడ చాలా హ్యాపీగా ఉండడం కూడా చూసాను. సో, ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ ప్యాషన్. నీకు ప్యాషన్ ఉంది అంటే నువ్వు ఖచ్చితంగా చేయొచ్చు. సో, ఇంకోటేంటంటే అన్న ఇది సినిమా పాయింట్‌లో అడుగుతా. అంటే మేకర్ గారు నేను కూడా కొంచెం తెలియని నాలెడ్జ్ మాకు ఎక్స్‌పీరియన్స్ అంత లేకపోయినా సరేనా ఆహ్, చాలామంది ఫిల్మ్స్ చేస్తున్నారండి మన సిటీ దగ్గర నుంచి కూడా. దగ్గర నుంచి ఫిల్మ్స్ వస్తున్నాయి. బట్ ఎందుకని ఫిల్మ్స్ ఒక బిగ్ స్కేల్‌లో అంటే రాలేకపోతున్నాయి బయటకి. అంటే కష్టపడి ఒక 2,00,00,000 పెట్టి, 1,00,00,000 పెట్టి సినిమాలు తీసుకుంటారు. 80,00,000 అవంతాన. సో, వాళ్ళకి ప్రాఫిట్స్ వైస్‌గా కాకుండా అసలు స్క్రీన్స్ కూడా అసలు డిస్ట్రిబ్యూషన్ అనేది జరగట్లేదు. ఎక్కడ ఫాల్ట్ జరుగుతుంది? ఇప్పుడు చేసే కొన్ని ఫిల్మ్ మేకర్స్‌కి మీరేమైనా టిప్స్ చెప్తారన్నారు? టిప్ అని ఏం కాదు గానీ సింపుల్. నేను కూడా చాలా వైజాగ్ ఫిల్మ్స్‌కి వర్క్ చేశాను. చాలా హైదరాబాద్ బేస్డ్ ఫిల్మ్స్ వైజాగ్ వచ్చి షూట్ చేశాను. హ్మ్. సో, నా పాయింట్ ఒకటే. డిస్ట్రిబ్యూషన్ ఎక్కడ జరుగుతుంది? హైదరాబాద్‌లో మోస్ట్‌లీ జరగొచ్చు. ఏ డిస్ట్రిక్ట్ ఆ డిస్ట్రిక్ట్‌కో డిస్ట్రిబ్యూటర్ ఉంటాడు. దాని మెయిన్ హెడ్ క్వార్టర్ ఎక్కడుంది? తెలవదు. సక్సెస్ అనేది నా పాయింట్ ఏంట్రా అంటే, సక్సెస్ అనేది ఎప్పుడు వైఫై లాంటిది. వైఫై రౌటర్ హైదరాబాద్‌లో పెట్టుకొని నువ్వు ఇక్కడ వైఫై కనెక్ట్ అవ్వాలనుకుంటే ఎంత బూతు. సో, అక్కడ హెడ్ క్వార్టర్ ఉంది కాబట్టి అక్కడికెళ్ళి అక్కడ పాస్వర్డ్ అడిగి అక్కడ నువ్వు లాగిన్ అయితే నీకు వైఫై కనెక్షన్ వస్తది. ఓకే. సక్సెస్ అంతే. సక్సెస్‌ఫుల్ పీపుల్‌లో ఆ కాంపౌండ్స్ దగ్గరలో నువ్వు ఉండి నీ సినిమాని వాళ్ళు చూపిస్తే
అప్పుడు నీకొచ్చే రిజల్ట్ వేరేలా ఉంటది. నువ్వు చాలా దూరంగా ఎక్కడో వైజాగ్‌లో నీ సినిమాని పెట్టి నువ్వు సక్సెస్ కొట్టాలని ఎలా అనుకుంటావు? సీ నువ్వు చెప్తున్నావు మంచి కాంటెంట్ తీస్తున్నారు అని. నేను ఆ మంచి కాంటెంట్ గురించి చెప్తున్నాను. ఇన్‌ఫాక్ట్ మనం మంచి కాంటెంట్ తీయలేదంటే హైదరాబాద్ ఎళ్ళాక కూడా అది వర్కౌట్ వర్కౌట్ అవ్వకపోవచ్చు. అవ్వదు. బట్ నువ్వు మంచి కాంటెంట్ అని చెప్తున్నావు కాబట్టి మంచి కాంటెంట్ అనే సినిమా మనం హెడ్ క్వార్టర్ దగ్గరికెళ్ళి చూపిస్తే నీకు ఖచ్చితంగా దానికి బెటర్ రిజల్ట్ వస్తది. అలాంటి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. 'కేర్ ఆఫ్ కంచరపాలెం' చాలా సినిమాలున్నాయి. మనది అలానే కదా! మనది వైజాగ్ బేస్ వైజాగ్‌లో షూట్ చేసి అరకు వైజాగ్‌లో ప్రొడక్షన్ చేసి మనం రవితేజ గారిని ఆ పైన మిగతా వాళ్ళని అప్రోచ్ అయ్యాం. చిరంజీవి గారిని కూడా మీరు అప్రోచ్ అయ్యారు కదా! యాహ్! చిరంజీవి గారు మన ట్రైలర్ లాంచ్ చేశారు. మీరు ఏదైనా ప్రాజెక్ట్ చేస్తే మీ టీమ్ మొత్తాన్ని కలిపి తీసుకెళ్తేనే ఆ ప్రాజెక్ట్ ఒప్పుకుంటున్నా అని చెప్పేసి విన్నాను. లేకపోతే ప్రాజెక్ట్‌లు నార్మల్‌గా ఒప్పుకోరా ఇంకా? అంటే ఎవరు చెప్పారు? తెలిసిందన్న నార్మల్‌గా. నాయకా? కాదులెండి. అదేం లేదు. బేసిక్‌గా లాక్‌డౌన్ తర్వాత గ్యాప్ వచ్చింది కదా! హుహు. గ్యాప్‌కి ముందు, గ్యాప్‌కి తర్వాత నేను తీసుకున్న ప్రాక్టీస్ ఏంట్రా అంటే ఒక ఫిల్మ్‌ని నన్ను కోఆర్డినేటర్‌గా అడుగుతున్నారు. ఫర్ ఎ బెటర్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ డైరెక్టరల్ థాట్స్. డైరెక్టర్‌కి ఉన్న థాట్స్‌ని ఎగ్జిక్యూట్ చేయడానికి చాలా మంది టీమ్‌కి కన్వే చేయడానికి కోఆర్డినేటర్‌గా లేదా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా నన్ను హైర్ చేసుకుంటున్నారు. సో, హైర్ చేసుకుంటున్నప్పుడు నేను బిలీవ్ చేసింది ఏంట్రా అంటే నాకు అక్కడ రాజమౌళి గారు బాగా కనపడ్డారు. ఓకే. రాజమౌళి గారు 'బీట్ సింహాద్రి' సినిమా దగ్గర నుంచి ఇవాళ 'ఆర్ఆర్ఆర్' ఇప్పుడు 'మహేష్ బాబు' గారి సినిమా వరకు ఆయన కంటిన్యూస్‌గా ఒకే టీమ్‌తో పనిచేయడం వల్ల అతను ప్రతిసారి బెటర్ అవుట్‌పుట్ ఇవ్వడం స్టార్ట్ చేశారు అని అనిపించింది. సో, ఓకే. ఏంటంటే ఇప్పుడు నీకు రైట్ పీపుల్ నీకు కలిస్తే నువ్వు ఆ సినిమా ఫీడింగ్ ప్రాజెక్ట్ అవ్వదు. హ్మ్. సో, నేనేం చేసేవాడినంటే ఒక డైరెక్టర్‌కి చెప్పేవాడిని. సార్ మీరు చెప్పింది నేను ఎగ్జిక్యూట్ చేస్తా. విత్ నా టీమ్ ఉంటే వేస్టేజ్ చాలా తక్కువ ఉంటది అని నేను టీమ్‌ని పరిచయం చేసేవాడిని. ఓకే. అలా నేను పరిచయం సినిమాలే లాక్‌డౌన్ తర్వాత పనిచేసిన సినిమాలన్నీ ఎక్సెప్ట్ 'గేమ్ చేంజర్'. 'గేమ్ ఓకే. చేంజర్' నాకు చిరంజీవి గారి మీద ఉన్న ప్రేమ, రామ్ చరణ్ గారి మీద ఉన్న ప్రేమ, శంకర్ గారి మీద ఉన్న రెస్పెక్ట్, దిల్ రాజు గారి కాంపౌండ్ ఇవన్నీ నన్ను ఎక్సైట్ చేసి నేను ఆ ఒక్క సినిమాకెళ్ళాను. హ్మ్. తప్పితే మిగతా సినిమాలన్నీ కూడా ఇంక్లూడింగ్ 'సుందరం మాస్టర్' నేను అలా టీమ్‌గానే చేసుకుంటూ వచ్చాం. హ్మ్. సో దట్ ఏమవుద్దంటే నీకు ఈ సినిమాకి మనం కలిసి పని చేస్తాం. సెకండ్ సినిమా వెళ్ళేసరికి అరే ప్రీవియస్ సినిమాకి ఇది చేసాం. ఇప్పుడు నెక్స్ట్ ఈ సినిమాకి ఏది చేస్తే బెటర్ ఉంటది. మనం క్రాఫ్ట్ సైడ్ ఇంకొంచెం బెటర్ అవ్వాలంటే ఏం చేయొచ్చు? సినిమాకి హెల్ప్ అవ్వాలంటే ఇంకేం చేయొచ్చు అని ఉంటది. హ్మ్. లేదంటే మళ్ళీ పరిచయాలు మళ్ళీ క్లోజ్ అవ్వడానికి ఇంట్రోవర్ట్స్ కదా! అవును. ఈ పరిచయాలతోనే సినిమా షూటింగ్ అయిపోద్ది. అవును. ఇంకెప్పుడు మనం క్లోజ్ అవుతాం. రైట్. ఇంకెప్పుడు మనం నెక్స్ట్ లెవెల్ దాన్ని ట్రై చేస్తాం. హ్మ్. సో, రాజమౌళి గారి ఇన్స్పిరేషన్‌తో అట్లా ఒకే టీమ్‌తో వెళ్తే బెటర్ అవుట్‌పుట్స్ ఓకే. ఇస్తాము అనేది నేను నాకు అది ఎగ్జిక్యూట్ చేయడం స్టార్ట్ చేశాను. అలా అంటే ఒక 3-4 ఫిల్మ్స్ దగ్గర 4 ఫిల్మ్స్ చేసాం అలా. హ్మ్. ఇంకే నేనేం మీరు వద్దని చెప్పిన ఫిల్మ్స్ అంటే టీమ్‌గా టీమ్‌గా తీసుకోకపోతేనా? తీసుకోకపోతే. ఆ! అంటే వద్దన్నాను కొన్ని. సినిమా షూటింగ్ అంటే తెలియకుండా ఒక ఆరా ఉంటది. ఏంటంటే పండగ వాతావరణం ఉంటది. హ్మ్. హ్మ్. ప్రతి ఒక్కడు చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. హ్మ్. జ్యూస్‌లు ఇస్తారు, స్వీట్లు ఏస్తారు, రెస్పెక్ట్‌లు ఇస్తారు ఉదయం లేచేసరికి. హుహుహు. మనం చెప్పిందన్నీ జరుగుతా ఉంటాయి. అంతా కూడా మనకి భలే అనిపిస్తది షూటింగ్ రోజు. కానీ ఈ 360 డిగ్రీస్‌లో మనకు కనిపించేది కంటే ఒక చిన్న పెట్టెని ముందు కూర్చోబెడతారు. ఆ పెట్టెలో వచ్చేదే రేపొద్దున స్క్రీన్ మీద చూసేది. ఇదంతా నువ్వు ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేస్తే ఇక్కడ అన్యాయం జరుగుతది. ఇది మాత్రమే పట్టించుకుంటే ఇదంతా నీకు ఇంకా ఎక్కువే అవుతది తప్ప తక్కువ అవ్వదు. సో, ఆయన దగ్గర నుంచి అది తీసుకుంది హార్డ్ వర్క్. ఆర్డర్. రైట్. సో, అన్న ఇప్పటి వరకు అంటే చాలా మంచిగా మాట్లాడుకున్నాం అనిపించింది నాకు. ఇన్‌ఫాక్ట్ మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఆడియన్స్‌కి గాని నాకు పర్సనల్‌గా నేను తెలుసుకున్నాను నేను కూడా కొన్ని. నేను ఇందాక నువ్వు చెప్పిన పాయింట్‌కి ఎక్స్‌టెన్షన్ ఏంట్రా అంటే హ్మ్. ఎవరికైనా డైరీ ఫార్మింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంది అంటే 100% నాలాంటి ఎక్స్‌పీరియన్స్ అంటే 4, 5 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న డైరీ ఫార్మర్స్ దగ్గరికెళ్ళి తెలుసుకొని చేయండి. హ్మ్. రీసెర్చ్ చాలా ఇంపార్టెంట్. రీసెర్చ్ తర్వాతే ఇన్వెస్ట్‌మెంట్ స్టార్ట్ చేస్తే చాలా బెటర్. హ్మ్. 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 లాసెస్ చూడరు. ఒక డైరీ ఫార్మర్ చేసిన ఎక్స్‌పీరియన్స్‌ని మీరు తెలుసుకొని డైరీ ఫార్మ్ పెడితే మేము
భరించిన ఆ 2 ఇయర్స్ లాస్‌ని మీరు భరించాల్సిన అవసరం ఉండదు. రైట్. లేదు నేను ఫస్ట్ నుంచే చేస్తాను అంటే తీసుకోవాల్సిందే లాస్ అది ఖచ్చితంగా. సో, అది గైస్ ఎవరైనా ఐ మీన్ ఫ్రాంచైజ్ పరంగా గాని, కొత్త డైరీ ఫార్మ్ పెట్టాలనుకున్నా సరే నేను ఫ్రాంచైజ్ ఇస్తున్నానని ఏం చెప్పట్లే. ఓకే. నేను ఫ్రాంచైజ్ మోడల్ నేను ప్రమోట్ చేసుకుంటున్నాను అనేది కానే కాదు. ఓకే. మంచి పాలు నీ చుట్టుపక్కల ఏరియాకి ఇవ్వాలనే ప్యాషన్ నీకుంటే యాహ్! 100% డైరీ ఫార్మ్ పెట్టొచ్చు. సో, అదే ఎవరికైనా ఇలాంటి మంచి ఒపీనియన్ ఉంటే జిరియర్ కాంటాక్ట్ నంబర్ ఆర్ ఇన్‌స్టాగ్రామ్ ఐడీ ఏదోటి షేర్ చేస్తాను కిందన డిస్క్రిప్షన్‌లో. సో, మీరు డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వచ్చు. మీరు డైరెక్ట్‌గా అడగొచ్చు. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అన్న. సో, ఫిల్మ్ మేకింగ్ వర్సెస్ డైరీ ఫార్మ్ అనుకోవచ్చు మీరు. వర్సెస్ యెస్. సో, అందులో ఒక 3 ఇందులో 3 చెప్పండన్న. అంటే లైక్ ఫిల్మ్ మేకింగ్‌కిన, డైరీ ఫార్మింగ్‌కి ఉన్న కీ పాయింట్స్. లైక్ అంటే మీరు ఈ 2 ఎక్స్‌పీరియన్సెస్‌లో మీరేం నేర్చుకున్నారు? అంటే నేర్చుకుంటూనే ఉంటాం. ఓకే. అంటే ఉన్నది కామన్ పాయింట్సా? ఇన్‌ఫాక్ట్ అనుకోవచ్చు. సో, కామన్ పాయింట్స్ కామన్ పాయింట్స్ ఉంటాయి. మీరు స్ట్రగుల్స్ చూసుంటారు కదండీ రెండిట్లోని. ఆ రెండిట్లో స్ట్రగుల్స్. కామన్, అన్‌కామన్ పాయింట్స్ చెప్తా. ఓకే. ఫిల్మ్ మేకింగ్, డైరీ ఫార్మింగ్‌లో కామన్ పాయింట్ ఏంట్రా అంటే నా వరకు 2 నాకు ప్యాషనే. నాకు అల్టిమేట్ ప్యాషన్ ఉంది రెండిటి మీద. కథ చెప్పాలని ఎంత మోటో ఉందో, మంచి పాలు పిల్లలకి ఇవ్వాలనేది అంతే మోటో ఉంది. రెండిట్లోని ఇంకొక కామన్ పాయింట్ అయితే 2 ఫీల్డ్స్‌లో ఎక్కువ వర్క్ చేస్తాం కాబట్టి త్వరగా ట్యాన్ అయ్యే అవకాశాలు రెండిట్లోనే ఉంటాయి. అవును. యూవీ రేస్‌కి రెండిట్లోని ఎక్కువ ఫామ్‌లో మీకేంటి ఉన్న ఫామ్‌లో కదా ఇదవుతున్నావు. ఫామ్ దగ్గర అయితే నార్మల్‌గా కదా ఉంటారు. లేదు షెడ్. అయ్యయ్యో! డైరీ ఫార్మింగ్‌లో ఖచ్చితంగా నువ్వు సన్‌ని ఎక్స్‌పోజ్ అయ్యే పని చాలా ఉంటది. ఓహ్! ఓకే. గ్రాస్ కటింగ్స్ మనం కలిసేటప్పుడు ఆఫీస్‌లో కూర్చుంటాం కానీ ఆఫీస్‌లో కూర్చుంటే డైరీ ఫార్మింగ్ అవ్వదు. రైట్. అదే. సినిమా థియేటర్‌లో సినిమా చూసింది, మన ఇద్దరం ఆఫీస్‌లో కూర్చుంది ఒకటి. కానీ తెర మీద చూడాల్సిన సినిమా తయారయ్యేటప్పుడు ఎంత యూవీ నువ్వు ఫేస్ చేస్తావో, ఇక్కడ డైరీ ఫార్మింగ్‌లో అంతే యూవీ నువ్వు ఫేస్ చేస్తావు. సో, ఇవి కామన్ పాయింట్స్. అన్‌కామన్ పాయింట్స్ మాట్లాడుకోవాల్సి వస్తే ఇండస్ట్రీలో అక్కడక్కడ మనం పాలిటిక్స్ చూస్తాం. పాలిటిక్స్ ప్లే చేస్తాయి. ఇక్కడ అస్సలు పాలిటిక్స్ ఉండవు. అసలు పశువు నువ్వు పశువుని మోసం చేయడమే తప్ప పశువు ఎప్పుడు మనల్ని మోసం చేయదు. సో, యానిమల్ చాలా ప్యూర్‌గా దానికి పాలిటిక్స్ చేయడం రాదు, చేయించుకోవడం రాదు. మనం ఏదైనా ఇబ్బంది పెడితే అది మనకి ఇమ్మీడియేట్ రిజల్ట్ ఇచ్చేస్తది. మనం క్యాటిల్ మనం మంచిగా చూసుకున్నంత కాలం క్యాటిల్ మనం చాలా మంచిగా చూసుకుంటది. దట్స్ ది మోస్ట్ అన్‌కామన్ పాయింట్. ఇంకొకటి ఏంటంటే ఇండస్ట్రీలో సక్సెస్ అవ్వడానికి పలానా పర్సన్‌ని ఫాలో అవ్వు, పలానా రూట్‌లో వెళ్ళు అని చెప్పే అర్హత ఎవరికీ లేదు. ఎందుకంటే ఆర్‌జీవి ఇక్కడ ఫిల్మ్ మేకరే, రాజమౌళి ఇక్కడ ఫిల్మ్ మేకరే, సుకుమార్ ఇక్కడ ఫిల్మ్ మేకర్. అందరూ సక్సెస్‌ఫుల్ ఫిల్మ్స్ ఇస్తారు. అందరి జానర్స్ ఒకటి కాదు, అందరూ వేసుకున్న పాత్రలు ఒకటి కావు. సో, ఇలానే వెళ్ళాలి అనేది ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉండదు. బట్ డైరీ ఫార్మింగ్‌లో ఇలానే వెళ్ళాలి అని ఉంటుంది. ఇలానే వెళ్తేనే సక్సెస్ వస్తుంది. ఇలా వెళ్ళకపోతే ఫెయిల్యూర్ చూస్తావు. అది అన్‌కామన్ పాయింట్. కాంపిటీషన్ ఇండస్ట్రీలో చాలా ఎక్కువ ఉంటుంది. ఇప్పటికీ డైరీ ఫార్మింగ్‌లో ఇంకా కాంపిటీషన్ తక్కువే. ఇంకా మంచి పాలు నీడు ప్రజలకు చాలా ఎక్కువ ఉంది. కాంపిటీషన్ అంటే మళ్ళీ వచ్చిందన్న. అంటే లాట్ ఆఫ్ పీపుల్ ఉన్నారు కదా ప్రెజెంట్. చాలా మంది ఉన్నారు ఆ ఫార్మింగ్, డైరీ ఫార్మింగ్ దిగిన వాళ్ళు ప్రెజెంట్. అంటే ముందు నుంచి ఫార్మింగ్ చేసిన వాళ్ళు కూడా ఇప్పుడు ఐ మీన్ చేస్తున్నారు అది. సో, ఆ కాంపిటీషన్ మీరు ఎలా కాంపిటేటివ్ అసలు కాంపిటీషనే లేదని చెప్తున్నా కదా. అడల్ట్రేషన్ అనే కాన్సెప్ట్ పక్కన పెట్టే, నువ్వు ఎన్ని పాలను ఉత్పత్తి పాలు కావాలనుకునే కస్టమర్లు, కన్స్యూమర్లు చాలా మంది ఉన్నారు. పాలు అదే చెప్పా కదా, పాలు 100% వేస్ట్ అవనివ్వరు. కన్స్యూమర్స్ కా నీడ్ ఉంది. బట్ నాలాగా అర్బన్ మోడల్ చేస్తావా, లేకపోతే రూరల్లో పెట్టి అర్బన్కి నువ్వే తీసుకొచ్చి అమ్ముతావా, అడల్ట్రేషన్ లేకుండా ఇస్తే సూపర్. ఇప్పుడు డైరెక్ట్గా పాలు కన్జ్యూమ్ చేస్తే మంది లైక్ కాల్ లోపల మాట్లాడినట్లు మీరు పిల్లలకు కూడా పాలు ఇచ్చి చాలా మంది ఈ మధ్యకాలంలోని
చెప్తున్నారు కదా. రా మిల్క్లో బ్యాక్టీరియా ఉంటుంది. ఆ బ్యాక్టీరియాని ఖచ్చితంగా మనం ప్యాచరైజ్ చేయాలి. ప్యాచరేషన్ ప్రాసెస్ అంటేనే అది. అది యా యాజ్ ఆఫ్ నో మనం మన ప్రొడక్షన్ ఇంకా చాలా చిన్న లెవెల్లో ఉంది కాబట్టి మేబీ రేపు పొద్దున పెద్ద ప్రొడక్షన్ చేసి ఇంకా ఎక్కువ దూరాన్ని నేనైతే యాజ్ ఆఫ్ నో 2 కిలోమీటర్స్ రేడియస్ పెట్టుకున్నాను. అంటే నీకు నా ఫామ్ దగ్గర నుంచి ఇటు చూస్తే గాజువాక, అటుపక్క అగనంపూడి దాటితే నేను పాలు ఇవ్వను. బిహెచ్పివి దాటి ఎవరైనా మాకు పాలు ఇవ్వండి అని నాకు ఫామ్కి వచ్చినా సరే నేను ఇవ్వను. బికాస్ రేడియస్ నేను పెట్టుకున్న రూల్, ఈ రేడియస్లోనే ఇవ్వాలి, అప్పుడే నీకు 2 అవర్స్లో ఇంటికి వెళ్తాయి పాలు అనేది నేను పెట్టుకున్నా. సో అలా కాకుండా రేపు పొద్దున్న నేను ఫర్దర్గా స్కేల్ చేస్తున్నప్పుడు ఇంకొంచెం దూరం తీసుకెళ్ళాలి అనే ప్రాసెస్ పెట్టుకుంటే ఖచ్చితంగా నేను పాలు చిల్ చేయాలి, ప్యాచరైజ్ చేయాలి. ఈ ప్రాసెస్లు నా దగ్గర కూడా స్టార్ట్ అవుతాయి. ప్రాసెస్లు తప్పు కాదు, ప్రాసెస్లు జరుగుతున్నప్పుడు అక్కడ అడల్ట్రేషన్ జరుగుతుంది అనేది మాత్రమే ప్రాబ్లం. అసలు ఏదైతే కోఆపరేటివ్ సొసైటీస్ ఉన్నాయో అవి పిండిన పాలని ప్రాసెస్ చేసి యాజ్ ఇట్ ఈస్గా వితౌట్ ఎనీ అడల్ట్రేషన్ మిల్క్ ఇచ్చేస్తే గొడవే లేదు. సో గైస్, ఇది ఈరోజు ఈ పాడ్కాస్ట్. థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ సో మీ మచ్. దగ్గర ఒక క్వాలిటీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ నేను తెలుసుకొని చూసే వాళ్ళకి కూడా మంచి ఇన్ఫర్మేషన్, మంచి మిల్క్ తీసుకోవాలని చెప్పే మీ యొక్క ఆలోచన కూడా చాలా నచ్చిందన్న నాకు అది. ఎందుకంటే మిల్క్ అందరూ తాగుతారు మీరు చెప్పినట్లు, బట్ క్వాలిటీ మిల్క్ తాగడం అండ్ పిల్లలకి రేపు పొద్దున అప్కమింగ్ వచ్చే కిడ్స్కి కూడా మంచి మిల్క్ ఇచ్చి వాళ్ళ హెల్త్ మంచిగా చూడాలనుకుంటున్నారు కాబట్టి అది మంచి ప్రయత్నం అన్న. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ సో ఆల్ మచ్. ది బెస్ట్ అన్న. థ్యాంక్ యూ. రేపు అప్కమింగ్ కిడ్స్ వచ్చి మీ హీల్ సిటీ అనే పేరు కూడా బాగా డెవలప్ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ మీ ఫిల్మ్ కోసం కూడా నేను వెయిట్ చేస్తాను. కీప్ సపోర్టింగ్ టు అవర్ యంగ్ ఫిల్మ్ మేకర్స్ హు ఆర్ కమింగ్ టు యువర్ ప్రొడక్షన్ ఆఫీస్ ఆల్సో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్న.